ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక మార్గాలలో అన్నింటిలోకెల్లా విశిష్టమైనది, ఉన్నతమైనది, శక్తివంతమైన మార్గం శక్తిపాత సిద్ధ మహాయోగం. అతి ప్రాచీనమైన విద్య, సనాతనమైన విద్యగా చెప్పుకునే శక్తిపాత సిద్ధ మహాయోగ గురు పరంపరలో ప్రముఖులు మహాయోగిని మహాలక్ష్మి గారు. ఇప్పుడు మనం మహాయోగిని మహాలక్ష్మి గారితో ఉన్నాం. గురు పరంపరలో దక్షిణామూర్తి ఆద్యులుగా భావించే ఈ పరంపర గంగాధర తీర్థ మహారాజ్, నారాయణ తీర్థ మహారాజ్, యోగానంద గురువు గారు, విష్ణు తీర్థ మహారాజ్, శివం తీర్థ మహారాజ్, సహజానంద తీర్థ మహారాజ్, కల్నల్ టి శ్రీనివాసులు గురుగారు, మహాయోగిని మహాలక్ష్మి గారు. ఈరోజు మన భాగ్యం మహాయోగిని మహాలక్ష్మి గురుమాతో ఉన్నాం. గురుమాని అడిగి మిగతా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుమా. ఓం శ్రీ గురుభ్యో నమః. చాయ్ గురుదేవ్. గాడ్రెస్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ గురుమా. మాకు మొట్టమొదట మీ ఇంటర్వ్యూ తీసుకునే భాగ్యం కలిగించినందుకు మీకు మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్తున్నాం. మోక్ష మార్గంలో తరించాలని కోరుకున్న వాళ్లకు ఎన్నెన్నో ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. నేటి ఈ కాలంలో ఎన్నో వీధికి ఒక గుడిలాగా, వీధికి ఒక సంస్థ మాదిరిగా చాలా ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. అందులో విశిష్టమైన మార్గం, ఉన్నతమైన మార్గం శక్తిపాత సిద్ధ మహాయోగం. ప్రాచీన విద్యగా పిలువబడే ఈ విద్యకు నాంది ఎక్కడి నుంచి మొదలవుతుంది ఏంటి అనేది మీ వాక్కుల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకంటే ముందు మీ గురించి పరిచయం చేయండి. తప్పకుండా. నా పేరు మహాలక్ష్మి అండి. యోగిక్ నేమ్ మహాయోగిని మహాలక్ష్మి. గురువుగారు నామకరణం చేసేటప్పుడు, దీక్ష అధికారం ఇచ్చినప్పుడు పేరు మార్చమని అడిగినప్పుడు నాకు నా పేరు ఉంచుకోగలుగుతాను గురువుగారు అన్నప్పుడు మహాయోగినిగా మహాలక్ష్మిగా నామకరణం చేయడం జరిగింది. మామూలుగా అయితే నా పేరు మహాలక్ష్మి. నేను ఉండేది విశాఖపట్నం అండి, ఆంధ్ర విశాఖపట్నం. హస్బెండ్ స్టీల్ ప్లాంట్ జాబు, ఇద్దరు అమ్మాయిలండి. నా గురువుగారి పేరు కల్నల్ టి శ్రీనివాసులు గారు. మీరు ఇందాకే ఇంట్రడ్యూస్ చేశారు. చెప్పండి. మీరు అంటే మీ జన్మస్థలం ఎక్కడ గురుమా? నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. మా అమ్మగారు వాళ్ళది ఒరిస్సా బార్డర్. ఒరిస్సా బార్డర్. అమ్మ వాళ్ళది హిరమండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అత్తయ్య వాళ్ళది దగ్గరగానే ఉండేది. అయితే ఇక్కడ నాకు మొట్టమొదటి గురువు మా అమ్మగారండి. ఓకే. మీకు చిన్నతనం నుండి మీ మదర్ నుండి ఈ స్పిరిచువల్ నా స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్తే మీకు విచిత్రంగా అనిపించవచ్చు. ఒక 5 years ఏజ్ అప్పుడే ఆధ్యాత్మిక అంటే ఏంటి ఆ ప్రయాణం నాకు తెలియకుండానే, ఆ పదం తెలియదు, దాని అర్థం తెలియదు, అదేంటో కూడా తెలియదు, బట్ ప్రయాణం మాత్రం అప్పుడే మొదలైంది. మీ చిన్నతనం నుండి మీ కుటుంబంలో అట్లాంటి వ్యవస్థ ఉండేది? ఏంటంటే మా అమ్మగారు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. అమ్మగారు వాళ్ళ సిస్టర్, మా పెద్దమ్మగారు కూడా పక్కనే ఉండేవాళ్ళు. మా అమ్మగారికి పూర్తి గైడెన్స్ ఆమె ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక గురువు మాధ్యమంగా ఆధ్యాత్మిక విద్యతో పాటు సాంప్రదాయాలు కూడా ఫాలో అయ్యేవాళ్ళు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, అలాగే మా నాన్నగారి ఇంట్లో కూడా తరతరాలుగా ప్రతి తరంలో కూడా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. అంటే మనం ఇక్కడ చివటి మామయ్యలు అలా ఉంటారు, అలా అనమాట. ఒక ఆధ్యాత్మిక ఉన్నతం, ఒక వాళ్ళు అవధూతల కింద, ఆధ్యాత్మిక పెద్దల కింద అలా పిలిచేవాళ్ళు. ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి ఆ వాసనలు, ఆ మాటలు, ఆ పరిస్థితులు ఉండేవి. ఆ విధంగా మీరు 5 సంవత్సరాలు చిరుప్రాయం అంటున్నారు. ఆ ఏజ్లో సగటు పిల్లవాడికి ఏముంటుంది, ఆడుకోవాలి ఇట్లా ఉంటుంది. అంత చిన్న ఏజ్లో మీ భావనలు ఎలా ఉండేవి గురుమా? యాక్చువల్లీ ఏంటంటే నేను సరిగా తినేదాన్ని కాదు. అమ్మ ఎప్పుడు నేను తినడం కోసం కథలు చెప్పేవాళ్ళు. కథలు నేను మామూలు చెప్పేవి కన్నా పురాణాల కథలు కానీ దేవతల కథలు చెప్పేటప్పుడు నేను చాలా శ్రద్ధగా వినేదాన్ని. ఎక్కడ అమ్మ చెప్పడం ఆపేస్తుందో అని నేను తినేదాన్ని. నేను బాగా తినడం కోసం అమ్మ మొత్తం అన్ని కథలు చెప్పేది. ఆ రోజు విన్న వాళ్ళ సత్సంగంలో ఉన్న విషయాలు కూడా అసలు మనకు అర్థం అవ్వని భాష. అంటే ఒక చక్రాస్ కానీ ఆరా కానీ నేను ఆ వయసులోనే విన్నాను. నేను 7 years అప్పుడు ఏజ్ అప్పటికి నాకు మా తమ్ముడికి ఇద్దరు కూడా మా అమ్మగారు గురువు గారు సీది అండి, ఆయన సీది గురువు గారు అంటే ఆయన ఊరి పేరుతోనే పిలుస్తారు. ఆ గ్రామం పేరు సీది, ఆయనకి సీది గురువు గారు అని పిలుస్తారు. ఆయన దగ్గర మాకు అమ్మ దీక్ష ఇప్పించడం జరిగింది. సో ఆ వయసులోనే మాకు గురు సాంగత్యము, గురు పరిచయం, గురు సేవ, వాటితో పాటు మా అమ్మగారి ద్వారా ఆధ్యాత్మిక పరిచయము, ఆత్మజ్ఞాన పరిచయం, అప్పట్లోనే జన్మలు, చావు, పుట్టుక, మంచి చెడు ఇవన్నీ పరిచయం అయ్యాయి. ఆ టైంలో మీరు ఇందాక అడిగారు కదా ఎలా ఉండేదని.
నాకు ఆ వయసులో ఎలా ఉండేదంటే ఆ, దేవతల కథలు వినటం వల్ల శక్తులు అన్నీ కూడా దేవతల చేతిలో ఉన్నప్పుడు మనుషులకి ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయి, దుఃఖం ఎందుకు వస్తుంది. ఆ, పురాణాలు విన్నప్పుడు కూడా నాకు ఏమని అనిపించిందంటే రాక్షసులకి చంపడానికి ఆ రాక్షస సంహారం కోసం వాళ్ళు జన్మ తీసుకుని భూమి మీదకి రావటం ఎందుకు, అసలు పుట్టించకుండా ఉంటే బాగుండేది కదా. ఇలా నాకు ప్రతి విషయం కూడా క్వశ్చన్గానే అర్థమయ్యేది. ఓకే, ప్రతిదీ క్వశ్చన్గానే అర్థమయ్యేది. నేను మామూలుగా ఏమీ లేకుండా ఒక్కదాన్ని ఉండేటప్పుడు ఎవరిని చూసినా నాకు బాధగాను ఇబ్బందిగానే అనిపించేది. అంటే అనారోగ్యంగా ఎవరు కనిపించినా, లేకపోతే పేదరికంలో కనిపించినా, లేకపోతే ఎవరింటి దుఃఖంతో కనిపించినా ఎందుకలా అని నాకు అలా ప్రశ్నలు వస్తూనే ఉండేవి. వాటి కోసం ఆన్సర్ వెతుకుతూనే ఉండేదాన్ని. సో అమ్మగారు పురాణాలు, మా అమ్మగారు పెద్దమ్మగారు వాళ్ళు ఏంటంటే వీధిలో ఉన్న అందరూ కూడా ఒక దగ్గర ఒక పీట వేసి ముగ్గు వేసి దాని మీద ఒక బనానా పెట్టి అగరబత్తి పెట్టి ఒక్కొక్క పురాణం చదివేవాళ్ళు. దేవి భాగవతం అని, బ్రహ్మంగారి చరిత్ర అని, అలా మొత్తం ఆధ్యాత్మిక పురాణాలు ఏవైతే ఉన్నాయో రామాయణ భారతాలు, భగవద్గీత అన్నీ చదివి వాళ్ళు సత్సంగం చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని వినేదాన్ని. సో ఆ విధంగా నాకు ఆ స్ఫురణ, ఆ క్వశ్చన్స్ రావడం అలా మొదలైంది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు చిరుప్రాయంలోనే మీరు అంటున్నారు. అంటే ఆ టైంలో అంటే ధ్యానం అనేది అప్పుడే మీకు పరిచయం అయిందా, లేకపోతే భజనలు ఇట్లాంటివి? యాక్చువల్లీ అప్పటికి ధ్యాన పరిచయం లేదు. నేను ఇందాక ఒక 7 years అప్పుడు మా గురువు గారు ఒక మంత్రం ఇచ్చారని చెప్పాను కదా, దీక్ష ఇచ్చారని చెప్పాను కదా, ఆ టైంలో ఆ మంత్రంతోనే ఒక ధ్యాన మార్గం నేర్పించారు. ఆ సాధన నేను చేస్తూ ఉండేది. 7 yearsకి సాధన స్టార్ట్ చేశాను. బట్ ఆధ్యాత్మిక స్ఫురణ మాత్రం 5 సంవత్సరాల పాప అప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది. అంటే ఆ అమ్మ వాళ్ళ ఇల్లు, ఆ ప్లేస్, ఆ మూమెంట్స్ ఇంకా నాకు గుర్తున్నాయి. మొట్టమొదటిసారిగా నాకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే అమ్మ అప్పుడు చెప్తూ ఉంది, వీళ్ళందరూ నాకు ఈ క్వశ్చన్లు వచ్చేవి అన్నాను కదా, నాకు ఫస్ట్ అమ్మే కదా ఇవన్నీ చెప్పేవారు. అమ్మకే అడిగేదాన్ని, అమ్మ ఇది అసలు ఎలాగ వచ్చింది, సూర్యుడు ఎలా వచ్చాడు, చంద్రుడు ఎలా వచ్చాడు, అలా గాల్లో ఎలా ఉంటాడు, ఇవన్నీ అడుగుతుంటే మా అమ్మ నవ్వుతూ అన్నీ చెప్తూ ఉండేది. చెప్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి, వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి, వాళ్ళు ఎవరు, బ్రహ్మ ఏం చేస్తాడు, విష్ణుమూర్తి ఏం చేస్తాడు, శివుడు ఏం చేస్తాడు చెప్పినప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరమ్మంటే ఒక శక్తి నుంచి, దేవి నుంచి వచ్చారు. మరి ఆమె ఎలా పుట్టింది అంటే అలా చెప్పుకుంటూ వచ్చారు. శూన్యం నుంచి వచ్చింది. శూన్యం ఎలా వచ్చింది అంటే ఓంకారం నుంచి పుట్టింది. ఓంకారం అంటే ఏమి, ఇంకా అక్కడ శూన్యం నుంచి ఓంకారం అని చెప్పారు. శూన్యం అంటే ఏంటమ్మా అని అడిగాను. ఆ పదం కూడా నేను ఫస్ట్ టైం అప్పుడు వినడం. శూన్యం అంటే ఏమీ లేకపోవడం అని చెప్పింది. ఏమీ లేని దగ్గర నుంచి ఎలా పుడుతుంది, అది నా మొదటి ప్రశ్న. అప్పుడు నేను అమ్మకు అడిగినప్పుడు అంతే అమ్మ అని దాటేశారు. నేను రెట్టించి అడిగాను, అమ్మ చెప్పమ్మా అని. అంతే అమ్మ, శూన్యం అంటే ఏమీ లేదు, అక్కడి నుంచే వచ్చిందని. బహుశా అమ్మకి ఇంకా తెలియదు, నేను ఏదో తెలుసుకోవాలి, కనుక్కోవాలి, ఇది నేర్చుకోవాలి, దీన్ని ఎలా తెలుస్తుందని ఇంకా పురాణాలలో, కథల్లో మనకు అవే కదా ఆధ్యాత్మిక తెలుస్తుందేమో అన్నట్టుగా అది ప్రయత్నం చేసేదాన్ని. అంటే సాంప్రదాయాలు, పూజలు, నోములు, వ్రతాలు అలాంటివి చేస్తూనే వీటి కోసం వెతుకుతూనే ఉండేదాన్ని. అలా మొదలైంది. ఇలాగ మీరు చెప్తూ మీరు మీ సిబ్లింగ్ అన్నారు. అంటే మీ కుటుంబంలో మీరు గురు స్థాయికి ఎదిగారు. ఈరోజు శక్తిపాత సిద్ధ మహాయోగ గురు పరంపర మీరు కూడా వన్ ఆఫ్ ద గురు కృప అండి. అయితే మీ కుటుంబంలో మీతో పాటుగా ఇందాక మీరు తమ్ముడు అని చెప్పారు కదా, మీ ఒకసారి మీ కుటుంబం గురించి ఒకసారి పరిచయం అండి. నాకు అన్నయ్య, తమ్ముడు, చెల్లి అండి. సో నలుగురు ఒకే కుటుంబంలో, ఒకే ఫ్యామిలీలో, ఒకే తల్లి పెంపకంలో పెరిగినప్పటికీ బహుశా పూర్వజన్మ వాసనలు ఏమైనా ఉండడం వలన మన ఆలోచన విధానం మారుతుందేమో నాకు తెలియదు. నాకు కొంచెం పూర్తి స్థాయి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత అన్న ఆ యొక్క ఇష్టము, ప్రేమ, కోరిక, తపన ఉండేవి. కొంచెం మా తమ్ముడు నాతో ఫస్ట్ దీక్ష తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ భక్తి మార్గంలో ఉన్నారండి. ఇప్పటికీ వాళ్ళ మీ మధ్య అనుబంధం అంతే. అంటే దీక్ష తీసుకున్న తర్వాత శిష్యుడుగానే మీ తమ్ముడు అన్నారు కదా? అవును, అది మా గురువు గారి శిష్యుడే, నాకు తమ్ముడే కదా. ఓకే ఓకే, నా వరకు తమ్ముడే. ఆయనకి నాకు ఒకే గురువు అంతే. మా అమ్మగారికి, పెద్దమ్మగారికి, నాకు, మా తమ్ముడికి అందరికి ఒకే గురువు. నాకు మొదటి గురువు, మా అమ్మగారికి ఆయన లాస్ట్ గురువు. ఓకే. అమ్మ ఆవిడ చిన్నప్పుడు కూడా గురువుల ద్వారా వింటూ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. నేటి కాలంలో ఆధ్యాత్మికత అంటే డబ్బులతో కూడుకున్నది. ఓషో టైంలో కూడా ఒక ధనికులకు, డబ్బున్న వాళ్ళకి అది సొంతం, సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదని ఒక నానుడు ఉండేది. అయితే మా ఇంటికి వస్తే ఒక 10,000, గురువుగారి పాదసేవకు ఒక 20,000, ఇట్లాంటి టైంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం మీరు అంత అవ్యాజమైన ప్రేమ శిష్యుల పట్ల కురిపిస్తున్నారు. దీని గురించి ఏంటి మా అసలు శక్తిపాతం ఆ వర్డ్ ఏంటనే కొందరు ఏదోలాగా అనిపిస్తుంటుంది. శక్తిపాతం అంటే శక్తిపాత సిద్ధ మహాయోగం గురించి క్లుప్తంగా మీ మాటల్లో.
శక్తిపాత సిద్ధ మహాయోగం అనేది నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నప్పటికీ చాలా ఆర్గనైజేషన్లో కూడా ట్రావెల్ చేశానండి. అప్పటి నుంచి మొదలైన ప్రయాణం శక్తిపాత సిద్ధ మహాయోగాన్ని పరిచయం అవ్వకముందు అనేక రకాల మార్గాల్లో వెళుతూ అక్కడ నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఇంకా ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా దొరుకుతుందని తపంతో ఉండేదాన్ని. అయితే ఆ మార్గాల్లో చాలా సంవత్సరాల వరకు నాకు కూడా ఆ పదం తెలియదండి. శక్తిపాతం వాటి గురించి కానీ ఆ జ్ఞానం గురించి కానీ వినడమే కానీ దాని గురించి ప్రత్యేకమైన భావన కానీ సాధన చేయాలని కానీ నాకు తెలియదు. అంటే మీకు మొట్టమొదటిగా ఈ ఈ శక్తిపాత సిద్ధ మహాయోగం ఎప్పుడు పరిచయం అయిందమ్మా? నాకు 2019లో పరిచయం. 2007లో పరిచయం అయ్యింది, కానీ నేను తీసుకున్నది మాత్రం 2019లోనే. అంటే ఎవరికైనా సమయం రాకుండా మనకి వెతుకుతున్నది అదే, కోరుకున్నది అదే. నాకు ఆ చేతిలో ఒక బుక్ కూడా వచ్చింది, కానీ నేను 2019లో తీసుకోగలిగాను. అప్పటికే నాకు అర్హత వచ్చింది. ఇక్కడ శక్తిపాతం గురించి మీరు ఇందాక అడిగారు కదా, చిన్నప్పుడు మా గురువు గారి దగ్గర నేను సాధన చేస్తున్నప్పుడు అప్పుడే మాకు చక్ర జ్ఞానము, కొండన శక్తి జాగరణము, ప్రతి చక్రానికి ఏ బీజ మంత్రం, ఇలా అన్ని సాధనలు అప్పుడే నేర్చుకున్నారు. ఈ పదాలు పాతవే అయినప్పటికీ అలాంటి సాధన కానీ అది అవసరమైన విషయం కానీ నాకు తెలియలేదు. నా అనుభవంతో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ పదం వినడానికైనా అది మనకు ఆ మార్గం పరిచయం అవ్వడం అయినా, ఒక సిద్ధ గురువు మనకి పరిచయం కావాలన్నా కూడా అంతటి పుణ్యము మనకి గత జన్మ నుంచి సాధించి ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అండి. పరమాత్మని కృపతోని, భగవంతుని కృపతో మాత్రమే మనం ఆ స్థితికి చేరినప్పుడు, ఆ స్థాయికి చేరినప్పుడు మాత్రం ఒక సిద్ధ గురువు పేరు కానీ పరిచయం కానీ జరుగుతుంది. పేరు తెలిసినా కూడా మనం పట్టుకోలేము. మనకి మాయా ప్రారంధాలు అనేవి మనకి అక్కడ అడ్డుకుంటాయి తప్పకుండా. సో శక్తిపాతంలో అప్పుడు పరిచయం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైతే శక్తిపాత సిద్ధమహాయ గురు పరంపర మీద చెప్పారు కదా, ఆ గురు పరంపర పరమ గురువులు అందరూ కూడా అన్ని రకాల యోగ మార్గాలు, భక్తి, భజన, హఠ, ధ్యాన, క్రియ, అన్ని మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఆసన, తంత్ర, యంత్ర, అన్ని మార్గాల్లో వాళ్ళు సాధన చేసి తెలుసుకొని అనుభూతి చెంది అర్థం చేసుకొని ఆ యొక్క ఎసెన్స్తోని చిట్టు చివరిగా హైయెస్ట్ మార్గంగా ఇది చెప్పారు. ఆ మార్గంలో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఏ అనుభవం వస్తుంది, ఎలా ఎదుగుతామో చెబుతూనే ఇక్కడ ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తూ వచ్చారు. అలా కొన్ని విషయాల వల్ల నేను శక్తిపాత సిద్ధ మహాయోగంలో పూర్తి స్థాయి నా చిన్నప్పటి నుంచి ఉన్న నా తపన కానీ, నా కోరిక కానీ, నాకు ఆధ్యాత్మిక లక్ష్యం కానీ, నా మోక్షస్థితి అనుభూతి కానీ నేను ఇక్కడికి వచ్చాక పొందగలిగాను. మీ మాటల్లో మీరు చిన్నప్పటి నుంచి ఆ తపన ఉందంటున్నారు కదా, అంటే 5 సంవత్సరాల చిరుప్రాయంలో మీకు పరిచయం అయింది ఆధ్యాత్మికత మీ అమ్మగారి ద్వారా. అయితే ఏ ఫోర్స్ మీకు ఏది అనిపించేది? అక్కడ నుంచి అన్ని మార్గాలు మీరు ఎన్నో సంస్థలు చూసినా అని చెప్తున్నారు. అయితే ఏది ట్రై చేసేది? అంటే భగవంతుని చూడాలనే కోరికనా, లేకపోతే అది? నాకు అంటే ఇది ఇక్కడ పబ్లిక్గా చేస్తున్న వీడియో కాబట్టి నేను ఎంతవరకు చెప్పొచ్చో నాకు తెలియదు. అసలు ఇది నాకు చిన్నప్పుడు ఏంటంటే, నాకు కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ మతంలో చాలా భక్తులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు నన్ను స్వీకరించేవారు, నేను వాళ్ళని ఇచ్చేసేదాన్ని. కానీ మాకు నాన్నమ్మ గారు, పెద్దమ్మ గారు ఇంట్లో బొట్టు లేకుండా ఉండకూడదు, హెయిర్ లీవ్ చేసి ఉండకూడదు, ఇలా చాలా రకాల సాంప్రదాయాలు ఉండేవన్నమాట. నాకు ఎలాంటి డౌట్స్ ఉండేవి అంటే, ఎవరైనా చనిపోతే క్రిస్టియన్స్ వాళ్ళకి ఎవరు తీసుకెళ్తారు? మానవులు ఒకవేళ హిందువులు చనిపోతే మనకి యమధర్మరాజు మన సినిమాలో చూపిస్తున్నట్టు ఇలా గదలతో ఇలా వస్తాడా? చిత్రగుప్తుడు అంటే వీళ్ళకి వేరే ఉంటాడా? వీళ్ళకి వేరే లోకంలో ఉంటుందా? జీసస్ వీళ్ళకి ఒకళ్ళ బాడీస్ కాల్ చేస్తామని చెప్తున్నారు. కాల్ చేసి వాళ్ళ బాడీ ఉండకపోతే వాళ్ళకి ఏ మాత్రమే ఎలా తెలుస్తుంది? నేను ఇలా ఉన్నా అనుకున్న హిందూ అంటే నాకు అప్పుడు 6 years 7 years అనుకుంటా. నాకు బొట్టు ఉంది కాబట్టి నేను హిందూ అని తెలుస్తుంది, క్రిస్టియన్ కాబట్టి తను తెలుస్తుంది. చనిపోయాకే వీళ్ళకి ఎలాగ తెలుస్తుంది? ఈ ఆత్మ యొక్క పదార్థం ఎలా ఉంటుంది? సినిమాలో చూపించేటట్టు ఇలాగా ఏమైనా దీపం భగవంతుని కలిసిపోతుందా? మరి నాకు ఉన్న భావం చెప్తున్నాను, ఇది పబ్లిక్గా చెప్పొచ్చు లేదో నాకు తెలియదు. కానీ మన పురాణాల ప్రకారం, నేను విన్నదాని ప్రకారం, నా తల్లిదండ్రుల పెంపకం ప్రకారం నేను నేర్చుకున్నది, తెలుసుకుంది ఏంటంటే, ఈ మానవ జాతి అంతా బ్రహ్మ సృష్టి కదా. బ్రహ్మ సృష్టిలో మరి క్రైస్తవులు కానీ, లేదా ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, వాళ్ళు వేరేగా ఎవరైనా వాళ్ళకంటే వేరే బ్రహ్మ ఉంటారా? మనకి విష్ణువు పాలించండి, వాళ్ళకి పాలించడా? భూమి మీద అంటే ఇప్పుడు మనం వరహావతారం గురించి విన్నాం అనుకోండి, భూమిని పట్టుకుని చెప్పారు కానీ సెపరేట్గా మనం ఎవరిని డివైడ్ చేసి చెప్పలేదు కదా. సో నాకు ఇలాంటి కన్ఫ్యూషన్స్, చాలా డౌట్స్ ఉండేది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. ఇంకా అన్నిటికన్నా కష్టమైనవి ఎలా ఉండేవంటే,
ఒక హరే రామ హరే కృష్ణ చదివిన, ఒక మంత్రం చేసిన, ఒక పూజ చేసిన, కొబ్బరికాయ కొట్టిన, ఏం చేసినా ఒక ఏకాదశి రోజులు అలాంటి మంచి మంచి పుణ్యతిథుల్లో మనం ఏదైనా చేసేటప్పుడు పొందుతాం అన్నప్పుడు మరి కృష్ణుడితో అంతలా ఉన్నారు కదా, మరి దుర్యోధనుడి బుద్ధి మారలేదా, ఎవరి బుద్ధి మారలేదా, కంసుడు అలా ఎందుకు ఉన్నాడు, కృష్ణుడికి అంత శక్తులు ఉండేటప్పుడు చంపినప్పుడు వీళ్ళు మనసు మార్చొచ్చు కదా, ఇలా ప్రతిదీ నాకు ప్రశ్నగానే ఉండేది. అంటే ఆ ఏజ్లోనే మీకు మహాభారత రామాయణ కథలన్నీ కూడా కంఠస్థం యాక్చువల్లీ నేను చూడడానికి చాలా సన్నగా చిన్నగా ఉండేదాన్ని. ఎప్పుడు ఒక దగ్గర కూర్చుంటూ అలా శూన్యంలో చూస్తూ ఉండేదాన్ని. మా అమ్మగారు పెద్దమ్మగారు అందరూ కూడా వెళ్ళి ఆడుకోమ్మా అని మనుషుల్లో కలుపుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎందుకు నన్ను కూర్చొనివ్వట్లేదు, సరే వీళ్ళ కోసం కాసేపడి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ పిల్లల్ని చూసినా, ఒక జంతువుని చూసినా, లేదా ఎవరిని చూసినా, మనుషులను చూసినా, ఏం చూసినా ప్రతి ఒక్కరి నుంచి నాకు క్వశ్చనే ఉండేదన్నమాట. సృష్టిలో కొన్ని నాకు విచిత్రంగానే కనిపించేవి. అంటే నాచు అందంగా కనిపించేది, నల్లగా ఉన్న అందంగా కనిపించేవి, తెల్లగా ఉన్న వేరేగా, నాకు అసలు ఏం జరుగుతుంది, నేను అందరిలాగా ఎందుకు లేను అని ఒక భయం ఉండేది కూడా. నేను చాలా సంవత్సరాలు, అంటే చెప్పొచ్చు లేదా 25-30 ఇయర్స్ వరకు నేను ఓపెన్ అవ్వలేదు యాక్చువల్లీ. చెప్పొచ్చా లేదా, నాకు క్వశ్చన్లు వచ్చిన దగ్గర నేను పొందగలుగుతాను, వీళ్ళకి అడగొచ్చు, వీళ్ళు చెప్తారు అనుకున్న వాళ్ళ దగ్గర నేను చెప్పేదాన్ని, కానీ నా మానసిక తీరుగా, నా ఆలోచనగా నేను ఎప్పుడు వ్యక్తపరచలేదు. ఎందుకు అంటే క్లాస్లో ఫస్ట్ వచ్చిన, చదివిన, పాటలు ఆటలు అన్నింటిలో బాగున్న, అమ్మ చెప్పినట్టు ఉన్నా కూడా నువ్వు అమాయకురాలనే అనేవారు. వీళ్ళకి ఏ విషయం ఇంటెలిజెన్స్ అనిపిస్తుందో అర్థమయ్యేది. నాకు తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ప్రపంచానికి మనం వాళ్ళని ఉపయోగించుకున్న విధంగా బతికితే తెలివని, ఇలా కాకుండా ఉంటే ఇలా, అలా ప్రతి విషయం నాకు డిస్టర్బ్ చేస్తూనే ఉండేది. సో దానికోసం తప్పన అనమాట. సో సత్యం ఏంటి, జ్ఞానం ఏంటి, పరమాత్ముడు ఏంటి, పరబ్రహ్మం ఏంటి, ఈ కృష్ణుడికి, రాముడికి, దేవతలు ఎవరు పుట్టించారు, వాళ్ళ ఇప్పుడు మనం చదువుతున్నాం కదండి, శ్రీనివాస కళ్యాణం ఉందనుకోండి, తల్లిగారి చరిత్ర మనం విన్నప్పుడు కృష్ణుడు తల్లి, అప్పుడు రాముడి తల్లి కైకేయికి శాపమే మళ్ళీ కృష్ణుడి తల్లిగా వచ్చి మళ్ళీ ఈ కథ అంతా వింటున్నాం కదా మనం. అంటే దేవతల తల్లులుగా పుట్టిన కర్మచక్రం దిగపోతే మరి పరమాత్మ ఎలా చేరుకోవాలి, మరి వాళ్ళకి అంటే మనము రావణాసుడు వీళ్ళందరూ కథలు విన్నాం అనుకోండి, విష్ణు లోకంలో ద్వారపాలకులుగా నిరంతరము విష్ణు భక్తులు ఉన్న వాళ్లకు కూడా చిన్న శాపంతో మళ్ళీ ఇంత కష్టాలు పడాలా, మరి మనం మనుషులందరూ చాలా అబద్ధాలు చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వీళ్ళు ఎలా పొందుతారు, ఎలా వెళతారు, ఈ పూజల్లో భక్తులు వీటిలో ఇవన్నీ దాటుతామా, చేస్తే రావని చెప్తున్నారు. అసలు నాకు అన్ని క్వశ్చన్స్గానే ఉండేవి. నా మానసిక తీరు ఆటల పాటలు పాడినా వచ్చేసినా మళ్ళీ నా మనసు పదే పదే అదే తప్పించేది, ఆధ్యాత్మికత కోసమే తప్పించేది. అయితే మీ ఈ సత్యాన్వేషణలో మీరు ఎన్నో మార్గాలు చూసిన అన్నారు కదమ్మా, అంటే ఇది కాదు ఈ మార్గం కాదని ఫైనల్ గా మీరు శక్తిపాత సిద్ధ మహాయోగానికి కనెక్ట్ అయ్యారు. అంటే ఆ మార్గంలో లేనిదేంటి, ఇక్కడ ఉన్నదేంటి? నిజానికి అన్ని మార్గాల్లో ప్రతి గురువు చెప్పేదేనండి, కాకపోతే తెలుసుకునే విధానం, తెలుసుకోవడంలో ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లేట్ అవుతుంది అంతే. అంటే కొన్ని మార్గాల్లో ఏంటంటే స్ట్రైట్గా చెప్తే సాధకులు తీసుకోలేరు, వాళ్ళకి చుట్టూ తిరిగి చెప్తేనే అర్థమవుతుంది. కొన్ని మార్గాల్లో స్ట్రైట్గా చెప్తే తీసుకుంటారు. అది వాళ్ళ ఆత్మస్థాయి బట్టి, వాళ్ళ గత జన్మల్లో ఆధ్యాత్మిక ప్రయాణము, వాళ్ళ యొక్క సాధన, వాటి బట్టి ఆ స్థాయిలో ఉన్న మార్గాలకి పరిచయం అవుతారు. శక్తిపాత సిద్ధ మహాయోగం అనేది చాలా సనాతనమైనదండి. అంటే ఓపెన్గా ఇలా చెప్పడానికి పర్మిషన్ లేదు, బట్ చెప్తున్నాను నేను. ఇది భూమి పుట్టక ముందు నుంచి ఉన్న మార్గం అని చెప్తారు. అత్యంత సనాతనమైనది. అంటే భూమే సనాతనమైనది, దానికి ముందు నుంచి ఉన్న మార్గంగా చెప్తారు. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా సాక్షాత్తు దక్షిణామూర్తి ఆదిగురువు అయిన ఆయన శివుడి రూపంలో పార్వతీదేవికి మొట్టమొదటిసారిగా ఈ శక్తిపాతం చేసినట్టుగా, అక్కడి నుంచి ఇది కొనసాగినట్టుగా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే శివుడి నుంచి పార్వతీదేవికి రావడం అంటే ఆమె సాక్షాత్తు శక్తి అయినప్పటికీ, ఆవిడకి శక్తిపాతం అవసరం లేనప్పటికీ కూడా మానవులకి, ఇందాక మీకు అంతా చెప్పాను కదా, మానవులందరూ కూడా ఏం చేస్తే మోక్షం పొందుతారా అని, ఎలాంటి మార్గాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని జన్మల నుంచి ఎంతటి కర్మలు ఉన్నా, ఎంతటి తీవ్రతలో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఆ మానవులకి పరమాత్మను చేరుకోవడానికి ఒక మార్గాన్ని అందివ్వాలి, మానవులందరికీ కూడా పరమాత్మను చేరుకునే ఒక సులువైన మార్గాన్ని పరిచయం చేయాలని ఒక కారణంతో పరమాత్మని శివుడే మళ్ళీ పార్వతీదేవి ఫస్ట్ శక్తిపాతం చేయడం జరిగింది. అక్కడ ఆ శక్తిపాతం మార్గం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. అంటే ఎట్లా అంటే శక్తిపాతం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు వేరే దాంట్లో కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి, లేకపోతే ఒక మంత్రమో, ఒక శ్వాసమో, ఇంకోటి అంకెలో ఏదో ఒకటి వాళ్ళు ఇనిషియేషన్ ఇచ్చి అది చేయమని చెప్తూ ఉంటారు. ఒక రామనామము, ఇప్పుడు మన ఇస్కాన్ లాంటిది అయితే హరే కృష్ణ హరే రామ, దాన్నే చాట్ చేయండి అని చేస్తుంటారు. శక్తిపాతం అంటే అసలు దాని పదం యొక్క అర్థం ఏంటి, ఏ విధంగా చేస్తారు?
శక్తిపాతం అంటే శక్తి పడుట నాడు. పాతం అంటే వర్షపాతము, జలపాతం అని చెప్తూ ఉంటాం కదా. శక్తిపాతం అంటే పై స్థాయిలో అంటే ఉన్నత స్థాయిలో మోక్ష స్థితిలో ఉన్న గురువు నుంచి పొందవలసిన స్థాయిలో ఉన్న సాధకుడికి ఇవ్వడం వలన, ఆ గురువు శిష్యుడికి చేయటం వలన ఆ పై నుంచి కిందకు వస్తుందనే భావంలో శక్తిపాతం అనే పదం వచ్చింది. అంటే శక్తి ప్రసరితం, గురువు యొక్క శక్తిని శిష్యుడి యొక్క చిత్తమ్మపై ప్రసరితం చేసి కుండన శక్తి జాగరణ జరపడం వలన దాన్ని శక్తిపాతం అంటారు. శక్తి అన్నప్పటికీ అంతటా ఉన్న ఏదైతే శక్తి ప్రతి మానవుడిలో కూడా కుండన శక్తి రూపంలో ఉంటుంది. అది 3.5 అంగుళాల చుట్టుకొని మూలాధారం చక్రం కింద ఉంటుంది. ఆ కుండన శక్తి జాగరణ జరగడానికి అనేక మార్గాలు, అంటే ఏ మార్గం నుంచైనా అది పొందవచ్చు. పూజ, భజన, జప, హఠ ఏ మార్గంలోనైనా పొందవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఆయా మార్గాల్లో సాధకుడి యొక్క తీవ్ర స్థాయిలో సాధన అవసరం అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కేవలం గురువు యొక్క సంకల్ప శక్తితో అర్హత ఉన్న శిష్యుడికి తక్షణమే అవుతుంది. అదే మీరు అంటున్నారు కుండలిని, ఆ కుండలిని అనే పేరుతోనే చాలా ఆధ్యాత్మికంగా ఎంతో ఒక పెద్ద వ్యాపారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అసలు కుండలిని అంటే ఏంటి అంటే అంటే మామూలుగా ఉన్న ఏదైతే అంతటా ఉన్న శక్తి ఏదైతే మానవుని నిద్రాణంగా ఉందో దాన్ని పాముగా వర్ణిస్తారు, కానీ అక్కడ అలాంటి ఒక పాము లాంటి వస్తువు కానీ ఏమీ ఉండదు. దాన్ని ఆ రూపంతో వర్ణిస్తారు అంతే. దానికి ఆ పేరే కుండలిని మాత అన్న శక్తి అన్న పరాశక్తి ఏదైనా ఒకటే. దాని సూక్ష్మ రూపాన్ని అలా పిలుస్తాం అంతే. వన్ ఆఫ్ ద నామం అంతే కుండలిని అనేది. ఓకే. అంటే ఒక ఆధ్యాత్మికతలోకి రావాలనుకున్న ఒక ముముక్షువు ఆయన ఫైనల్ తన ఎండింగ్ ఏంటని చెప్పొచ్చు? ఏ మానవుడైనా ఆధ్యాత్మిక ఉన్నత లక్ష్యం ఏంటంటారు? ఒక స్కూల్కి ఎల్కేజీ పిల్లవాడు స్కూల్కి వెళ్తే ఫైనల్గా తన డిగ్రీ పీజీ కంప్లీట్ చేసి నెక్స్ట్ జాబ్ వస్తుంది, అక్కడితో తను అయిపోతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికత అనే ఒక పాఠశాలలోకి ఒక మోక్ష వచ్చిన తర్వాత తన అల్టిమేట్ ఏంటి అసలు? యాక్చువల్లీ తెలిసినా తెలియకపోయినా ప్రతి మానవుడి యొక్క చిట్ట చివరి లక్ష్యం ఒకటే ఉంటుందండి, పరమాత్మను చేరుకోవటమే. ఆ లక్ష్యం తెలియడానికి బహుశా కొన్ని వందల వేల లక్షల జన్మలు పట్టొచ్చు. అయితే ఏ మార్గంలో ఎవరు ఏమి చేసినప్పటికీ కూడా కుండలి శక్తి జాగరణ జరగడం మొదటి లక్ష్యం. ఎవరు ఎంత మార్గంలోకి వెళ్ళినా, ఎవరు ట్రావెల్ చేసినా, ఏం చేసినా శక్తి జాగరణ కోసమే చేస్తారు. కుండలి శక్తి జాగరణ కోసమే చేస్తారు. ఆ కుండలి శక్తి జాగరణ కోసం చేస్తున్న విషయం వాళ్ళకి ఎరుకుండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఎంత సాధన చేస్తున్నారో వాళ్ళకి ఏం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ధ్యాన మార్గాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు అఖండంగా ధ్యానం చేస్తూనే ఉంటారు. సంవత్సరాల తరబడి ఆహార నియమాలు పాటిస్తూ నిరంతరము చక్కటి ధ్యానం చేస్తున్నారు అనుకోండి. వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ శక్తి జాగరణ జరుగుతుంది. శక్తి జాగరణ జరిగినప్పుడు అది మొట్టమొదటి స్టెప్ అండి. శక్తి జాగరణ ఎందుకు జరగాలి అన్న విషయానికి వస్తే, శక్తి జాగరణ జరిగినప్పుడు మాత్రమే తన అనేక జన్మల నుంచి వస్తున్న ఏవైతే సంస్కారాలు కానివ్వండి, కర్మలు కానివ్వండి, వాసన కానివ్వండి, గుణాలు అవనివ్వండి, వాటి మీద స్వయంగా శక్తి ప్రసరితం జరుగుతుందండి. శక్తి జాగరణ జరిగినప్పుడు మాత్రమే శక్తి ప్రతిప్రసవం అవుతుంది. అంతవరకు ఏమవుతుందంటే ప్రసరితం అవుతుంది. ఇప్పుడు శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి శక్తి వాటి మీద ప్రతిప్రసవం అవుతుంది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో అనేక జన్మ నుంచి వస్తున్న చిత్తంలో ఉన్న ఏవైతే గుణాలు కానీ, సంస్కార వాసన ఇందాక చెప్పాను కదా, కర్మలు కానీ అవి తగ్గుముఖం కానీ పూర్తిగా వ్యానిష్ అయిపోవడం కానీ జరుగుతుంది. సో వాటి కోసమే ప్రతి మానవుడు ప్రయత్నం చేయడం, అది మొట్టమొదటి మెట్టు. అది పూర్తి స్థాయిలో తన శక్తి ప్రసం పూర్తి స్థాయిలో వారి సాధన పూర్తి అయ్యేప్పటికీ ఏమవుతుందంటే తమో రజ సత్వగుణాలతో నిండి ఉన్న ఏదైతే చిత్తం ఉంటుందో అది టోటల్గా ఖాళీ అవుతుంది. అలా ఖాళీ అవ్వడమే మోక్ష స్థితి. ఆ స్థితికి చేరడమే ఏ మానవుడి లక్ష్యమైనా సరే, ఎక్కడ ఉన్నా, ఏ సాధన ఉన్నా, ఏం చేసినా కూడా ఆ స్థితికి చేరడానికే. మీరు ఇందాక అడిగారు కదా శక్తిపత్ సిద్ధమహాయోగం అంత గొప్పది ఎందుకు అన్నారని, మళ్ళీ అవకాశం ఉందని చెప్తున్నాను. మిగతా మార్గాలలో ఆ యొక్క సాధకుడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే గురువు కృప వలన శక్తి జాగరణ జరగడానికి సాధకుడు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, మొదటిది. రెండవది ఏమవుతుందంటే తనలో ఉన్న గుణాలని సాధకుడు తెలుసుకొని ఒక్కొక్కటి తన ప్రయత్నంలో తగ్గించుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే శక్తి జాగరణ వలన ఇందాక చెప్పాను కదా శక్తి ప్రతిప్రసం అవుతుందని, దాని వలన ఏమవుతుంది ఆ గుణాలు స్వయంగా శక్తి తగ్గించుకుంటూ వస్తుంది. అక్కడ కూడా సాధకుడు ప్రయత్నం ఉండదు. కాకపోతే ఆ టైంలో సాధకుడు చేయవలసింది ఏంటి అంటే ఆ యొక్క సంస్కార శుద్ధి జరుగుతున్నప్పుడు, క్లియర్ అవుతున్నప్పుడు తను ఎరుకుతూ ఉండి దానిలో ఇరుక్కుపోకుండా సాధనలో ఉండడమే. ఈ రెండు జరిగేటప్పుడు అయితే స్వయంగా సహజంగా అతి సహజంగానే ఆ యొక్క తమోరజ సత్వగుణాలు మూడింటితో కలిపి ఉన్న చిత్తం ఏదైతే ఉంటుందో అది శూన్యం అవుతూ ఖాళీ అవుతూ ఉంటుంది. ఇక్కడ
కేవలము దానికి గురుమంత్రం గురుధ్యానం చేయవలసి ఉంటుంది. యాక్చువల్గా గురుమంత్రం గురుధ్యానం చేయడం వల్ల ఏ సాధన లేదని చెప్తూనే సాధన చెప్తున్నారని కూడా చాలామంది అడుగుతారు. అలా ఎందుకు చెప్పబడుతుంది అంటే, మనకు సాధారణంగా మనసుకి ఏంటంటే నిరంతరం ఏదో ఒకటి ఆలోచించడమే తన పని. ఆ మనసు ఆలోచించడం ఒక పని అయితే, ఎవరి కర్మలు, ఎవరి గుణాలు, ఎవరి సంస్కారాలు వాళ్ళకే ఉంటాయి. అలా ఉన్న సంస్కార గుణాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే అవి అనుభవిస్తూనే జీవనంలో జీవిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే కొత్త కర్మలు తనకు తెలియకుండానే చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఎప్పుడైతే గురుమంత్ర గురుధ్యానం చేస్తారో వాళ్ళు ఆ యొక్క పాత సంస్కరణలు, పాత వాసనలు, పాత గుణాల్లో ఇరుక్కుపోకుండా ప్రస్తుత క్షణంలో ఉంటూ గురు కృపతో, గురు శక్తితో నిండి ఉండడం వలన దాని నుంచి త్వరగా బయటపడగలుగుతారు. అందుకు అది చేయడం అవసరం ఉంటుంది. కానీ అది సాధన కాదు. అంటే సాధన అంటే కొంతమంది ఏంటంటే సాధన ఫలితం కోసం ప్రయత్నం చేస్తారు. పూజ చేసాం అనుకోండి, పరమాత్మ చేరుకోవాలి అనే పూజ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఏదో కావాలని పొందాలని చేస్తారు. ధ్యానం చేసేవాళ్ళు కూడా ఏదైనా ఆరోగ్యమో ఆనందమో ఏదో పొందాలని చేస్తారు. ఇక్కడ అలా కాదు. మోక్ష స్థితి ఎవరైతే పొందాలి, నిజమైన జ్ఞానాన్ని పొందాలి, పరమాత్మను చేరుకోవాలి, ఇది చివరి జన్మ అవ్వాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ శక్తిపాత సిద్ధ మహాయోగం అనేది సరైనది. ఇందులో కొండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మన పురాణాల్లో ఇవ్వబడింది. ఇందాక మన గురు పరంపర గురించి నేను మీకు చెప్తున్నాను కదా, శివుడు వాటిని. ఈ గురు పరంపరలో యోగ వాసిష్టంలో రాముల వారికి వశిష్ఠుల వారు, మళ్ళీ కృష్ణుడు సాందీపముని కృష్ణుల వారికి, కృష్ణుడు అర్జునుడికి చేసిన ఇదే శక్తిపాతం చేసినట్టుగా చెప్పబడింది. ఈ గురు పరంపరలోనే మాకు పైన ఉన్నది కూడా జమదగ్ని మహర్షి. అక్కడ నుంచి ఈ గురు పరంపర కొనసాగుతూ వస్తుంది. మనం 8 మంది గురువుల పేర్లు ఇక్కడ చెప్పగలిగాము. యుగాల నుంచి ఉన్న గురువులు అందరినీ చెప్పలేం కదా. సో వాళ్ళు స్వయంగా అనుభూతి చెంది వాళ్ళు నేర్చుకుని తీసుకుని మనకు అదే జ్ఞానం ఇక్కడి వరకు అందించుకుంటూ వచ్చారు. అందువల్ల మన దేవతలు, గురువులు, సప్తఋషులు కూడా వాళ్ళు అందరూ కూడా ఈ స్థాయి జ్ఞానం పొందారు కాబట్టి అంత సనాతనమైనది, అంతటి సులువైనది చక్కగా చెప్పడం జరిగింది. మీరు ఇందాక చెప్తూ మోక్షము అంటే తమో రజో సాత్విక గుణాలన్నీ కూడా నిశ్చల స్థితిలోకి రావాలన్నారు. వన్స్ ఆ మోక్ష ఆ స్థితికి చేరుకున్నాక ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఓకే, ముందు అందరూ ఈ పదం వాడతారు. చాలా మంచి ప్రశ్న వేశారండి. అందరూ అడుగుతారు మోక్షం కావాలి, జన్మరాజ్యం కావాలని. అంటే అదేంటో తెలియాలి, ఎలా ఉండదు తెలియాలి. నేటి కాలంలో భగవంతుడే లేడని నాస్తికులు ఉన్నారు, లేదు ఖచ్చితంగా ఉన్నారు అనుకునే ఆస్తికులు ఉన్నారు. అంటే అది కాదు ఇది కాదు, సత్యం ఏది కాదు. వీళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు నమ్మట్లేదు. అయితే మనం మోక్షము, కైవల్యము, పరినిర్వాణము రకరకాల పదాలు వాడతారు. మీరు ఆ మాట అన్నారు కదా, తమో రజో సాత్విక గుణాలన్నీ కూడా నిశ్చల స్థితిలోకి రావాలి. ఆ స్థితిలో రీచ్ అయిన తర్వాత దానికి అప్పుడు ఆ మనుషుడు ఏ విధంగా ఉంటాడు, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న. ఈ సృష్టి నేను ఎందుకు నా చిన్నప్పుడు మా అమ్మగారు నేను ఇలా అడిగినప్పుడు శూన్యం నుంచి వస్తుంది అంటే మా అమ్మకు తెలియదు అనుకున్నాను. కాబట్టి అప్పటికి అమ్మ చెప్పింది, నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ స్వరూపము లేదా బ్రహ్మం ఏదైనా అనండి, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఏమీ లేని స్థితి, ఏమీ కాని స్థితి. అంటే అది మనకి భగవద్గీతలో శ్లోకం కూడా ఉంటుంది కదా, కాలబడదు, చంపబడదు, చావబడదు, దానికి రంగు, రుచి, వాసన, నామం ఏమీ లేని పరమాత్మ స్థితికి చేరుకోవాలి అంటే మనం ఏమీ కాకుండా లేకుండా ఉండాలి కదండి. తమో రజో సత్వం 3 గుణాలు ఉంటాయి, కానీ నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఎప్పుడైతే ఏ మానవుడైతే ఈ 3 గుణాలని నిద్రాణ స్థితిలో ఉంచగలుగుతాడో అప్పుడు మాత్రమే పరమాత్మ స్థితికి చేరగలుగుతారు. ఎప్పుడైతే యాక్చువల్గా నిజానికి ఇక్కడ పరమాత్ముడు ఒక దగ్గర లేదా మానవులు కానీ సృష్టి కానీ వేరేగా లేదు, ఉన్నదంతా పరమాత్మ. పరమాత్మ అన్న ఆత్మ అన్న మళ్ళీ ఒకటే అండి. మనం బిందు రూపంలో ఉంటే ఆత్మ అంటాము, మొత్తంగా ఉన్నదని పరమాత్మ. నిండి ఉన్నదంతా కూడా పరమాత్మ స్వరూపం అయినప్పటికీ దీన్ని ఆయన యొక్క మాయా శక్తితో, అతని యొక్క శక్తితో మొట్టమొదటి కదలికతో ఈ సృష్టి అంతా సృష్టించబడింది. దాన్ని ఆయన యొక్క మాయా స్వరూపం. మనం ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో, చూస్తున్నామో అంతా కూడా మిథ్య. అదేంటమ్మా మీరు మాట్లాడుతున్నారు అంత మిథ్య అని చెప్తున్నారు, మళ్ళీ ఇది కానిది ఏం చెప్తుందంటే ఇదంతా భ్రాంతి, మాయాపూర్వకమైన ఏదైతే ఉందో ఇది లేదు అని అనుభూతులకు చెందాలి ఈ శరీరంతోనే. తమోరజ సత్వగుణాలు ఎప్పుడైతే నిద్రాణ స్థితిలోకి వెళతాయో, చిత్తం శుద్ధి కాబడుతుందో, అది ఈ భౌతిక శరీరంలోనే, ఈ జన్మలోనే ఉంటూనే ఆ మోక్ష స్థితిని అనుభూతి చెందినప్పుడు మాత్రమే పరమాత్మ స్థితికి పరమాత్మను చేరుకోవడం జరుగుతుంది. ఏ ఒక్కటి ఈ చిరు మాత్రం చిన్నది ఉంచినా కూడా అది మోక్షం అనిపించుకోదు. ఏ ఒక్కటి చిన్నది ఉన్నా దాని తగ్గ కర్మ, దాని తగ్గ ఆలోచన, దాని తగ్గ జన్మ, మళ్ళీ దాని తగ్గ రూపం మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఓకే.
అంటే వన్స్ అది అయిన తర్వాత ఆయనకు అంటే భేషజాలు ఏమో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాగా సంతోషంగా ఉన్నారనుకోండి, మీకు దుఃఖం తెలుస్తుందా? తెలియదు. బాగా దుఃఖంగా ఉన్నారనుకోండి, నేను ఎంత సంతోషపెట్టినా మీకు తెలియదు కదా. అదే ఒక భక్తి భావంలో ఉన్నానుకోండి, తెలియదు కదా. భక్తిలో నిరంతరం భగవంతు నామస్మరణలోనో లేకపోతే గురు సేవలోనో ఎక్కడైనా తీవ్రమైన భక్తి భావనలోనూ ప్రేమ భావనలో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి దుఃఖం తెలియదు. దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆనందం తెలియదు, ఆనందంలో దుఃఖం తెలియదు. అలాగే శూన్య స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవేవి తెలియదు. అర్థమైంది కదండి. శూన్యస్థితిలో అనుభూతిలో ఉన్న వాళ్ళకి కనపడితే వినపడితే అనిపించవచ్చు, బహుశా ఒక పిక్చర్స్ లాగా మొత్తం తానే కనిపిస్తుంటాడు. ఇప్పుడు నేను అంటే ఇంకొంచెం క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను నా చెయ్యి అంటాను, లెఫ్ట్ హ్యాండ్ అంటాను, రైట్ హ్యాండ్ అంటాను, నా వాచ్ అంటాను, నా శారీ అంటాను, నా ఫోన్ అంటాను. నేను ఫోను నా చెయ్య, నేను నా కారు అన్నాను కదా. ఇది నా పార్ట్ ఎలాగో మనం అంతా కూడా, మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆ పరమాత్మలో నాలో నా హ్యాండ్ ఒక భాగం లాగా, ఇదంతా పరమాత్మలో ఒక భాగం మాత్రమే. నేను వేరు కాదు, ఎదురుగా ఉన్నది వేరు కాదు. ఇక్కడ ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే, అసలు నేను లేను అన్న అవగాహన రావటమే మోక్షం. నేను ఉన్నాను అంటే, నేను ఉంటే నా కర్మ వస్తుంది, నా మోహం వస్తుంది, నా మాయ వస్తుంది, మిథ్య వస్తుంది, మళ్ళీ జన్మలు వస్తాయి, గతం వస్తుంది, అన్నీ వస్తుంది. నేను అన్న భావన ఉండకూడదు. ఇక్కడ శక్తిపాత సిద్ధ మహాయోగంలో కూడా దీనికి అంత పెద్దపీట వేయడము, అంత గొప్పది అవ్వడం, అంత ఎందుకు ఇదే మోక్ష చివరి స్థితి అని చెప్పడం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకి గురు పరంపర ఉంటుంది. గురు పరంపర ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి సంబంధించిన సర్వస్వాన్ని ఆ గురువు యొక్క చరణాలను పెట్టేస్తాం. ఉన్నదంటే గురు రూపము లేదా పరమాత్మ రూపమే, వేరేగా అంటూ లేదు. మరి గురువు అన్నానంటే ఒక రూపానికి మీరు అనుకోవద్దు, నేను గురు తత్వం గురించి మాట్లాడుతున్నాను. ఓకే అండి. గురువు అంటే ఇప్పుడు భూమి ఉందనుకోండి, దీన్ని నేను విశాఖపట్నం అంటాను, హైదరాబాద్ అంటాను, కానీ ఒకటే భూమి ఎలాగా ఇది ఉన్నదంతా కూడా పరమాత్మ తత్వం ఏదైనా దాన్ని గురువు అని అంటాం. ఏదైతే ఒక బాహ్య రూపంలో ఒక గురువుని మనం తీసుకున్నప్పుడు, నేను అతన్ని చరణాల మీద నా సర్వస్వాన్ని నేను పెట్టేసినప్పుడు, నా కర్మలు, నా సంస్కారం, నా గుణాలు, నా వాసన, నా భయం, నా బాధ, నా జన్మ, నా సర్వస్వాన్ని, అంటే నేను అన్నది లేకుండా నా అనువనువున ఆ గురువుని నింపుకున్నప్పుడు నాకంటూ స్థానం ఉండదు. నేనే లేనప్పుడు, సర్వం గురువు ఉన్నప్పుడు నేను ఉండను. నేను లేనప్పుడు ఏమవుతుంది, నాకు సంబంధించింది ఏది కూడా ఇంక ఉండదు. అందుకని శరణగతి భావన లేకుండా కూడా చాలామంది సాధన మార్గాలు చెప్తారు. అక్కడ ఏమవుతుంది అంటే, నేను సాధన చేయాలి, నా లోపల గురువు ఉన్నాడని చెప్తారు. నా లోపల గురువు ఉన్నాడంటే నా అన్న పదం వాడాల్సి వస్తుంది. నేనే లేకుండా, అర్థమైంది కదండి. నా లోపల గురువు ఉన్నాడు అన్న పదం వాడాల్సి వస్తుంది. నేను నా లోపల నా అంతరమే గురువు, నా ఆత్మే గురువు అన్నప్పుడు నా అన్న పదం వాడాల్సి వస్తుంది. నా అన్న విషయం మిగిలిపోతుంది. గురువు ఉన్నాడు, నేను లేను, నా మొత్తం గురువై ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు నా స్థానం అక్కడ ఉండదు. ఇది నా స్వయంగా నేను పొందిన అనుభూతి అండి, నా అనుభవం. నా యొక్క ఎప్పుడైతే నేను నా గురువు చరణాన్ని పట్టుకున్నానో, చూశాను, ఎప్పుడైతే నా సర్వస్వాన్ని శరణాగతి పొందానో, అప్పుడు మాత్రమే నా సంస్కార గుణ వాసన నుంచి అతి సహజంగా నేను బయటపడగలిగాను. మోక్ష స్థితి లేదా ధ్యాన స్థితి లేదా పరమాత్మ స్థితి ఎప్పుడు కూడా సహజంగానే వస్తుందండి. అది చాలా అతి సహజమైనది. ఒక నిద్ర, ఆకలి ఎంత సహజమైనవో, ఈ జ్ఞానం అనేది పరబ్రహ్మ స్థితి కానీ, పరమాత్మ స్థితి లేదా మోక్ష స్థితి, ఇలా ఇందాక చాలా పర్యాయ పదాలు చెప్పారు. అది ఏ స్థితి అయినా చాలా సహజమైనది. అది కూడా పరమాత్మ యొక్క, పరబ్రహ్మ యొక్క కృపతోనే మనకి పొందగలుగుతాము. అది దాన్ని ఖచ్చితంగా గురుకృప కానీ పరమాత్మ కృప కానీ ఖచ్చితంగా ఉండాలి. గురుకృప లేకుండా ఆధ్యాత్మిక ఉన్నతి రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే నేను పేర్లు చెప్పలేను. నేను గతంలో చాలా మార్గాలు వెళ్ళాను కదా. ఆ అన్ని మార్గాల్లో నేను గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవసరం లేదని చెప్పిన ప్రతి వ్యక్తికి గురువు ఉన్నాడండి. వాళ్ళు లేకపోతే ఎలా తెలుసుకుంటారు చెప్పండి. వాళ్ళు అర్థం ఇది ఏదైనా పదం వాడచ్చు, ఎలా వాడచ్చు. వాళ్ళకి స్ఫురణ కలిగించే ఒక వ్యక్తి, ఏ వస్తువో, వ్యక్తో, జ్ఞానము, పుస్తకము, ఏదైనా పురాణం ఏదైనా కావచ్చు, ఏదైనా అది గురువే అవుతుంది. సో గురువు అనేది రూపం కాకపోయినా ఎలాగన్నా తీసుకోవచ్చు. అలా గురువు లేకుండా మనకి గురి రాదు. మనం ప్రయాస ఉంటుందండి. గురు కృపతో, గురువు యొక్క ఒక దీవెనతో లేదా బ్లెస్తో, గైడెన్స్తో ఏదన్నా కానివ్వండి, దాంతో తక్షణమే మనం బయటపడిపోగలుగుతాం. ఇది నా స్వయం అనుభవం. నేను అంతకుముందు ఏంటంటే నా ప్రయత్నం చేసేదాన్ని. నా యొక్క గుణాల నుంచి నేను దాటడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు ఇలా ఉంది, నేను తగ్గాలి, మారాలి, ఇలా ఉండేది. ఎప్పుడైతే నాకు ఉంది, నా దగ్గర ఎక్కడ ఉంది, గురువుకి ఇచ్చేసాను కదా అంటే నేను దాన్ని ఎలా అనుభూతి చెందేదాన్ని అంటే, ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇచ్చాను అనుకోండి, నా దగ్గర ఉండదు కదా, అది నాకు అడిగేదే ఉండదు. అంటే మనం వాడుక భాషలో చాలామంది చూడండి, ఏదైనా పదార్థాలు కాశీలో కనిపిస్తారు కదా,
కలిపిన తర్వాత మళ్ళీ వాళ్ళు తినరు తాగరు అవును, కదా, అవును. ఆ పదార్థంతో వాళ్ళ సంబంధం ఉంటుంది. అలాగా మనకు ఉన్న సర్వస్వాన్ని గురు పాదాల మీద వదిలేసిన తర్వాత, ఇచ్చేసిన తర్వాత మనకు ఉండదు. ఇంకా నా కోపాన్ని వదిలేసానని నేను అనలేను వెంటనే, ఎందుకంటే ఒకసారి ఇచ్చిందా నేను కోపగించుకోవడానికి నాకు అవకాశం లేదు. అలా ఇప్పుడు నాకు దుఃఖం ఉంది, బాధ ఉంది, భయం ఉంది. నా భయాన్ని నా గురు పాదాల మీద వదిలేసాను అనుకోండి, నాకు ఎదురుగా ఏ పాము వచ్చి ఎవరు చంపినా కూడా నాకు భయపడే అర్హత లేదు ఇంకా, ఎందుకంటే ఇచ్చేసాను కాబట్టి. సో అలాగ మన సర్వస్వాన్ని మన యొక్క శూన్యం అవ్వడానికి సులువుగా ఉంటుంది. అయితే ఒక్కసారి సబ్జెక్ట్ కాకుండా మీరు 2019 ఆ టైంలో మీరు ఈ మార్గానికి వచ్చారని చెప్పారు. అంటే ఏ విధంగా వచ్చారు మీరు? మీ గురుగారితో మీకు ఏ విధంగా పరిచయం ఏర్పడింది? మీకు ఈ దీక్ష వీటన్నిటికి సంబంధించిన మీ అనుభవాలు ఎట్లాంటివో? ఇది ఎంతవరకు చెప్పొచ్చో నాకు తెలియదు, బట్ చెప్తాను. ఇది చాలా మార్గాలు తిరిగిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంటే మిగతా ఎక్కడ కూడా మీకు ఆ రకమైన సంతృప్తి మీకు కలగలేదు. అదే చెప్పబోతున్నాను. నాకేమనిపించిందంటే, సత్యం అనే దగ్గర విన్నాను, జ్ఞానం విన్నాను, అంటే అన్ని విషయాలు విన్న తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. నా అంతా నేను సాధన చేసుకోవడం, కొత్తగా విషయం తెలుసుకోవడానికి లేదు. తమోర సత్వగుణాన్ని శూన్యం చేసుకొని పరమాత్మను చేరుకోవాలి, ఆ భావనతోనే ఉంటూ కొన్ని రోజుకి 10 గంటలు 15 గంటలు అలా కూర్చొని జ్ఞానంలో కూర్చొని సాధన చేసేదాన్ని. ఇంకా హస్బెండ్ బయటకు వెళ్ళాక ఎవరు లేకపోతే ఇంకా అదే పని. నాకు చాలా సంవత్సరం, నియర్లీ కొన్ని 5-6 ఇయర్స్ అలా కంటిన్యూస్గా ఉన్నాను. ఎప్పుడైనా ఉంటే సత్సంగము ఇదే ఉండేది. సంఘపరంగా ఏమైనా బాధ్యతలు ఉంటే కనుక, ఏమైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉంటే వెళ్ళడం రావడం మళ్ళీ ఇదే చేసేదాన్ని. అనుకోకుండా నాకు ఒక ఆధ్యాత్మిక స్నేహితురాలు, ఆవిడ 2004 నుంచి నాకు ఫ్రెండ్, తన వలన నాకు ఈ శక్తిపాతం పరిచయం అయింది. నేను అప్పటికి తను అడిగింది తీసుకోవచ్చు కదా అని. నేను తీసుకున్నాను, బాగుంది, నువ్వు తీసుకోవచ్చు కదా అని. ఇంకా ఎంత పరిగెడతామో, ఎంత వెళతామో, ఏదైనా మనమే మార్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎవరో ఏదో ఉద్ధరించేది కాదు కదా. నా లోపలే గురువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, నేను ఎక్కడ వెతకను, ఉన్నదంతా ఒకటే కదా, ఇంక ఎక్కడ ఏదో ప్రత్యేకించి ఏం నేర్చుకుంటాను, నాకేం వద్దని చెప్పాను నేను. చాలా నెలలు బ్రతిమలాడింది. అనుకోకుండా దాన్ని కాల్ చేసి మా గురువు గారిని అప్పుడు కాన్ఫరెన్స్ పెట్టి సడన్గా మాట్లాడించేసింది. ఇంకా అంత పెద్దవాళ్ళు కదా అని చెప్పి ఆయనతో గౌరవంగా మాట్లాడాను. మీరు బుక్ కంప్లీట్ చేయండి అంటే, నాకు యాక్చువల్గా ఇష్టం లేకుండే, బట్ చదివాను. సరే చాలా బుక్స్ చదువుతాను కదా అన్నట్టు చదివాను. వితిన్ 2-3 డేస్లోనే కంప్లీట్ చేసేసాను బుక్. తర్వాత గురువుగారు దీక్షిస్తానన్నారు. ఆయన చెప్పారు శరణాగతి ఉండాలి అన్నారు. నేను ఇంతవరకు ఎవరికి గురువుగారు అని పేరు పెట్టి పిలవలేదండి, సార్ అని ఏదో రకరకాలు పిలుస్తాను. చిన్నప్పుడు ఎప్పుడో నాకు అది సీది గురువు గారు, ఆయన తప్పితే నేను ఎప్పుడు ఎవరిని గురువుని భావన చేయలేకపోయాను. సో నేను ఈ గురు భావన శక్తి, మీరేమో శరణాగతి చేయాలంటున్నారు, నాకు ఎవరి పట్ల అలా రాదండి, నేను చేయలేను అని చెప్పిన తర్వాత నవ్వి, అది తర్వాత చూద్దాం, ముందు దీక్ష తీసుకోండి అన్నారు. అంటే అలా ఉండమన్నప్పుడు నేను ఉండలేనప్పుడు తీసుకోవడం వృధా కదా అన్నట్టుగా నేను ఆయనతో చెప్పినప్పుడు, సరే అది వస్తుందిలేండి చేయండి అని చెప్పారు. నాకు ఆ రోజుకి భావనలు ఏంటంటే, ఆయన కొత్తగా విషయం చెప్పడానికి లేదు, అన్నీ ఉపనిషత్తు అన్నీ చదువుతున్నాం, పురాణాలు అన్నీ చదివాను, అంతా తిరిగాను. ఇంకా ఆయన కొత్తగా అంటే ఆయన ప్రత్యేకించి ఒక మాట కానీ, ఒక జ్ఞానం కానీ, ఒక కొత్త విషయం కానీ నాకేం చెప్పిన భావన కలగలేదు. బుక్ బాగుంది, మంచిగా కాదు, అలాంటి అనుభవాలు చాలానే జరిగాయి, ఆయనకి ఉన్నాయి, ఓకే అనుకున్నాను. కానీ అప్పటికి ఇంకా పరంపర అవన్నీ నేను మాట్లాడలేదు, జస్ట్ అలా విన్నాను అంతే. తర్వాత నాకు దీక్ష ఇవ్వడం జరిగింది. దీక్ష మొదటి రోజే నా సంకల్పం చెప్పి కూర్చున్న క్షణం నుంచి నాకు పూర్తి స్థాయి మార్పు జరిగింది. శక్తి జాగరణ జరిగినప్పుడు నాకు పూర్తి అనుభవం కలిగింది. వెంటనే నా లోపల ఉన్న చక్రాస్ అన్నీ యాక్టివ్ అవ్వడం కానీ, శక్తి పునర్శక్తి జాగరణ జరిగినప్పుడు స్ఫురణ కానీ, అనుభవాలన్నీ కలగడం మొదలయ్యాయి. తర్వాత నాకు ఆ 3 డేస్ ఉంటుందండి ఇది. ఆ 3 డేస్లోనే నాకు పరమగురువులు కొంతమంది దర్శనం జరగడము, అన్ని అనుభూతులు కలిగాయి. ఆ తర్వాత నేను అనుకోకుండా పరమగురు గారిని, మా గురువు గారిని దర్శించుకోవడం జరిగింది. అప్పటికేంటంటే ఆయన ఇచ్చిన మంత్రం చేస్తున్నాను, బుక్స్ చదువుతున్నాను. బుక్స్ అంటే ఎక్స్ట్రాడినరీ అండి. అసలు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్పితే ఆ బుక్ను పెట్టుకునే మనకు అర్హత కూడా ఉండదు. ఎందుకంటే అంతకుముందు ఎన్నో వేల పుస్తకాలు చదివాను నేను, చదవలేదని కాదు, అవి తక్కువ ఇది ఎక్కువ అని కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ ఈ బుక్స్లో ఏంటంటే ఉన్న సత్యాన్ని సూక్ష్మంగా, స్ట్రైట్గా, సింపుల్గా, సాధకుడు ఒక సంఘంలో ఉంటే, కుటుంబంలో ఉంటూనే చక్కగా మోక్షస్థితికి ఎలా వెళ్ళొచ్చో వాళ్ళ అనుభవాలతో ఇవ్వబడ్డాయండి. నిర్వాణము. అండ్ ఇంకోటి ఏంటంటే, బుక్స్ చదువుతున్నప్పుడు నాకు ఏమైందంటే, ఒక్కొక్క గురువు ఈ జన్మ పరిచయంగానే, మనం ఇప్పుడు విష్ణుతీర్థ గారు వీళ్ళందరి పేర్లు చదువుకున్నాం కదా, వాళ్ళందరూ ఈ జన్మ పేర్లతోనే మనకు తెలుసు. కానీ యుగాల ముందు, 100 యుగాల ముందు నుంచి కూడా వాళ్ళు గురువులో ఉండి మళ్ళీ ఇప్పుడు మనం ఉద్ధరించబడడానికి, మళ్ళీ ఈ యొక్క శక్తిపాతాన్ని మళ్ళీ భూమి మీద
పరిచయం చేయడానికి ఏంటంటే శక్తిపాత సిద్ధమహాయోగం ఏంటంటే ఎవ్రీ 600 ఇయర్స్కి లుప్తం అయిపోతూ ఉంటుంది, మళ్ళీ కనుమరుగవడం రావడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ దీన్ని ఉద్ధరింపజేయాలి మానవులకు అన్నట్టుగా మళ్ళీ గురువులందరూ రావడం. అంత పెద్ద యుగాల నుంచి ఉన్న ఒక గురు పరంపరలో నేను ఉన్నానా, జమ దగ్గర మహర్షి లాంటి పెద్ద పెద్ద ఋషి పరంపరలో ఉన్నానా, అప్పుడు నాకు ఒక దక్షిణమూర్తి స్వయంగా ఆయనే నాకు గురు రూపంలో ఉన్నారా, అవన్నీ ఒక్కొక్కటి అనుభూతి చెందుతున్నప్పుడు, రకరకాల క్రియలు అనుభూతి చెందుతున్నప్పుడు ఎప్పటి నుంచో నేను దాటాలనుకున్న కొన్ని గుణాలు భావాలు స్వయంగా అవే మాయమైపోయాయండి. ఓకే. ఒక్కొక్క క్రియ రూపంలో రావడం అది మాయమైపోయింది. మనసు మీరు దీక్ష తీసుకున్న తర్వాత గురువుగారు ఒక్కొక్కటిగా నాకు గురునామస్మరణ గురుమంత్రం చేస్తున్న కూడా నెమ్మదిగా నాకు తేలిక భావం రావటము, అంటే నేను పర్సనాలిటీలో మార్పు ఉండేది కాదు, లోపల విపరీతమైన ఆనందం అట్లా అనిపించేది. అంతవరకు పుస్తకాల్లో చదివి అందరికీ చెప్తూ వింటున్న ఏదైతే మోక్షస్థితి పరమాత్మ అనుభూతి ఉందో అది నా స్వయంగా అనుభూతిలోకి రావడం మారింది. అంటే ఇంట్లో పరిస్థితులు ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, ఏం చేసినా వాటికి సంబంధం లేకుండానే నేను అతి సహజంగానే ఆ ఆనందం పొందుతూనే ఉండేదాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా, నిద్ర, ఆకలి, హెల్త్ బాగుంది బాగాలేదు, ఏ పరిస్థితుల్లోనైనా సరే చాలా ఉన్నాను. అప్పుడు కోవిడ్ టైం కూడా కదండి, ఆ కోవిడ్లో నేను బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా నేను చాలా చక్కగా అలంకరించుకొని ఆనందంగా వెళ్ళబోతున్నాను, ఇది ఇంకా నాకు ఈ జన్మలో ఏ కష్టాలు లేవు, పరమాత్మను చేరుకోబోతున్నాను మోక్షస్థితి అంటే అప్పటికే అనుభూతి పొందడం వలన నేను ఇంకా ఇది నాకు హ్యాపీగా, అంటే ఒక డెత్ని కూడా నేను సెలబ్రేట్ చేసుకున్నంత రిలాక్స్డ్గా హ్యాపీగా అనుభూతి చెందాను. ఏమో మళ్ళీ బతకమన్నారు, మరి బ్రతికాను అనుకోండి, అది వేరే విషయం. సో తర్వాత మా పరమగురువు గారు పరిచయం అయినప్పుడు కూడా ఒక చిన్న అనుభవం చెప్పనివ్వండి. ఆయన దగ్గరికి నేను వెళుతున్నప్పుడు బయట వాతావరణంతో చాలా నార్మల్గా ఉండే మా పరమగురువు గారు ఎవరైతే శ్రీ సహజానంద తీర్థ మహారాజు గారి యొక్క ఆశ్రమంలో ఉండేవారండి, ఆయన ఓల్డేజ్ హోమ్లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా చాలా కామ్గా ఉండి, అక్కడ లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే నాతో పాటు ఇంకొక 4 సాధకులు వచ్చారు, బట్ వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పలేను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో నేను వెళ్ళినప్పుడు మొత్తం హోరున గాలండి, తుఫాన్ లాగా మొత్తం డోర్స్ అన్నీ కొట్టుకుంటున్నాయి, విండోస్ కొట్టుకుంటున్నాయి. ఆయన కాషాయ వస్త్రాలు ధరిస్తారు, పంచి ఉంటుంది, అవన్నీ ఎగిరిపోతున్నాయి, మా డ్రెస్సులు కూడా ఎగిరిపోతున్నాయి. గదిలో ఇక్కడ ఏమీ లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు, ఎందుకు అంత గాలితో మొత్తం ఎగిరిపోతున్నాయి అన్న భావన కలిగింది. మళ్ళీ నేను బయటకు వెళ్ళి చూసి వచ్చాను, ఏంటి ఇప్పుడే కదా మెట్లు ఎక్కాను, ఒక ఫ్లోర్ ఎక్కామండి, బయట ఏమీ లేదు, గాలి కూడా సడన్గా ఏమొచ్చింది చూసాను, బయట ఏం లేదు, లోపలికి వచ్చి అన్ని డోర్స్ ఏమన్నారు చూశాను. ఒక్క రూమ్లోనే ఉంది అది, ఆ గురువుగారు సాన్నిధ్యంలో మాత్రమే జరిగింది. ఆయన రూపం చూసినప్పుడు నేను ఆయన కలిసి, ఆయన యాక్చువల్గా అప్పటికి 96-97 ఇయర్స్ ఉంటాయి. ఆయన చూడగానే ఎంత ప్రశాంతత, ఆనందం అండి. అది ఎప్పటి నుంచి నేను ఎన్ని జన్మల నుంచి ఎదురు చూస్తున్న భావన ఏమో మరి నాకు తెలియదు, దీనికోసమే కదా నేను తప్పిస్తున్నానని భావన ఏమో తెలియదు. నేను ఆయన చూస్తున్నప్పుడు ఆయన కళ్ళతో నన్ను తీసేసుకుంటున్నారేమో లోపలికన్న భావన, అలా కళ్ళు మూతలు పడిపోయి నేను కళ్ళు మూసుకుని ఉండిపోయాను. శూన్యం భావన, శబ్దం అన్నీ వినపడుతున్నాయి, విపరీతమైన ఆనంద అనుభూతి. ఇది ఎలా ఇప్పుడు లేవాలి తిరగా, నాతో పాటు చాలామంది వచ్చారు అన్న ఒక స్ఫురణతో మళ్ళీ కాసేపట్లో నేను కళ్ళు తిరగడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నువ్వు విశ్వ కళ్యాణం కోసం వచ్చావు, ఈ శక్తిపాత సిద్ధమహాయోగాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలి అన్న. నాకు ఆ మాట అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు నాకు దీక్షాధికారం లేదు, అసలు నాకు ఆలోచన లేదు, మా గురువుగారు నాకు ఏమీ చెప్పలేదు ఎప్పుడు కూడా, అసలు నాకు ఏం లేదు, నేను సాధన చేసుకుంటున్నాను కేవలం అంతే. విశ్వ కళ్యాణం కోసం అంటే దీక్షాధికారం లేదు గురువుగారు అన్నాను. మా గురువుగారికి అక్కడి నుంచి ఫోన్ చేశారు, తప్పకుండా ఇస్తానని చెప్పారు, దీక్షాధికారం ఇచ్చాను మహాలక్ష్మి గారికి అన్నారు, ఇచ్చారు. అలా మా పరమ గురువు గారి పరిచయం. అదేవిధంగా మా గురువుగారికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఒక గ్రిల్ డోర్ నుంచి ఎంట్రన్స్ అయిన ఆయన లోపలికి వెళ్ళాను. ఆయన చూడగానే నాకు కళ్ళలో నుంచి నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి, చూడలేకపోతున్నాను. అప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాను, ఆయన చూడగానే శూన్యం అయిపోయాను. ఈ అన్ని శరీరాలతో ఉండి, అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషన్ అన్ని బాడీస్ కూడా అలా కామ్ అయిపోయి ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉండి, బహుశా శరీరంతో ఉండి మోక్షస్థితి ఇదేనేమో అనే అనుభూతి అక్కడ నాకు కలిగింది. ఈ భావన కోసమే కదా, ఈ ఫీలింగ్ కోసమే కదా, ఈ అనుభూతి కోసమే కదా నేను చిన్నప్పటి నుంచి తప్పిస్తున్నాను, ఇంతమంది గురువుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను, ఎన్ని యుగాల నుంచి ఎదురు చూస్తున్న క్షణం ఇదేనేమో అనిపించింది. సో అలా నేను ఇక్కడ ఈ మార్గంలో ఉండడం, నేను ఏదైతే అనుభూతి పొందానో ఇది అందరికి అందివ్వాలనే తపన నాకు తర్వాత మొదలైంది. అంటే మా గురువుగారు ఆజ్ఞ, మా పరమ గురువు గారు ఆజ్ఞ తర్వాత నేను దాన్ని బయటికి అందరికీ అందివ్వాలన్న తపనలో వచ్చాను. ఏదైతే నేను తప్పిస్తూ వెతుకుతూ సరైన మార్గం కావాలి, ఈజీ మార్గం, ఎవరైనా సరైనదే కోరుకునే తిరుగుతాం అనుకోండి, బట్ ఏది మనకన్నా తెలియదు కదా. ఎవరికైనా ఏ అర్హత ఉంటే ఆ మార్గానికి వస్తారండి. చిన్నపిల్లలు అప్ టు 5th స్టాండర్డ్ ఉంటే, కొంచెం పెద్ద అయితే హైయర్ స్టాండర్డ్ ఎలా వెళ్తామో వాళ్ళ ఆత్మస్థాయి, వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి బట్టి
వాళ్ళ మోక్ష కోరిక ఉన్నబట్టి వాళ్ళ ఆయా స్థాయికి పరిచయం అవుతుంది. బాల్యం నుండి మీరు రకరకాల ఆధ్యాత్మికంగా అన్వేషణ అనేది ఇక్కడితో పరిసమాప్తమైందని అనుకోవచ్చు. అనుకోవచ్చు. ఓకే. ఒక చిన్న మాట గురుమా, చాలామంది అంటే మైండ్ అనే మాటకు చాలా మనం వెయిట్ ఇవ్వచ్చు. 6 అడుగులు ఎత్తున్నా 80 కిలోల బరువున్న కనీసం ఒక హాఫ్ కేజీ లేని బ్రెయినే తనని కంట్రోల్ చేసి అనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. అసలు మనస్సు భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఈ మనస్సు అనే పదార్థానికి చాలా వెయిట్ ఉంది. అసలు అంటే మైండ్ కంట్రోల్ చేయాలి, మనస్సును జయిస్తే ఏదైనా చేయొచ్చు అని అంటారు కదా, దానికి ఆధ్యాత్మికతకు చెప్పండి. ఇప్పుడు ఫైనల్గా మనిషి వచ్చేది పీస్ఫుల్గా ఉండాలి, ఎంత సంపాదించిన ఏం చేసినా కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ వస్తారు. అయితే ఆ మనో నిగ్రహం అనేది మన సాధన ద్వారా ఏ విధంగా? తప్పకుండా అండి. ఎవరి విషయమైనా వాళ్ళ జన్మలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పరిస్థితులు అన్నీ వాళ్ళ యొక్క మనసు మీద ఆధారపడి ఉంటాయి. మనసు అనేది ఈ జన్మ నుంచి అంటు పెట్టుకుని ఉంది. మనసుని ఇంకొక మాట వాడాలంటే ఆలోచన పుట్టని చెప్పొచ్చు. ఆలోచన బాక్స్. వాళ్ళ చిత్తం అంటే నేను మనసు, బుద్ధి, అహంకారం అన్నిటి కలిపి చిత్తం అంటారు. చిత్తం అనే పదం వాడుకుంది. అందులో ఒక పార్టే మనసు. ఒకసారి క్లుప్తంగా మనస్సు, శరీరం అంటే మనందరికీ తెలుసు, బాడీ అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం వీటన్నిటి కలిపి చిత్తం అంటారు. వీటి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ తప్పకుండా అర్థం అవ్వడం. అంటే ఆలోచనలు పుట్టని మనసు అనుకోండి. మనసులో కొన్ని ఆలోచన సరైనవి కాదు అని మన మనసు ఇంకొక రూపంలో చెప్తుంటుంది. మనకి ఇప్పుడు చదువుకున్న పిల్లవాడు చదువుకోవాలి లేదా టీవీ చూడాలనిపిస్తుంది. టీవీ చూడాలనిపించిన మనసు ఆలోచన అయితే ఆ వాడి మనసే బుద్ధి రూపంలో ఇది లేదు చదువుకోవాలి తర్వాత చూద్దాం అంటే ఆడికి అది బుద్ధి అన్నమాట. అంటే అదే మనసు, ఇంకా దాన్ని బుద్ధి, అహంకారం అంటే నేను అనేది. ఇక్కడ ఎవడి మోక్షం పొందాలనుకుంటున్నాడు వాడి మనస్సునే నేను అంటున్నాను. ఇక్కడ నేను అంటే ఈగో అంటారు ఈగోనే అన్నిటి కలిపి చిత్తం అని చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి యొక్క జన్మలు కానీ మోక్షం కానీ ఆ యొక్క ఏదైతే నేను అనే భావన ఉంటుందో మళ్ళీ అక్కడ మళ్ళీ నేను ఆత్మ అనే పదం వాడనుకోండి, మళ్ళీ దేహాత్మ, ప్రాణాత్మ, మానసిక ఆత్మ మళ్ళీ మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు అదే చిత్తం వరకు మాట్లాడుకుంటాం. ప్రస్తుతం ఉన్న దాంట్లో ఈ లిటరేచర్ ఎక్కువైపోయింది. పదాలు పెద్ద పదాలు వాడితే యాక్చువల్గా అదే అండి. ఇక్కడ ఈ సందర్భంలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇది కాదు కానీ నేను చెప్తాను. చిన్నప్పుడు నేను చాలా మార్గాలు తిరుగుతున్నప్పుడు కూడా హయ్యర్ డైమెన్షన్స్ అన్ని పెద్ద ఉన్నత లోకాలకు వెళ్ళాలని, ఒక్కొక్క చక్రం దాటాలని, ఒక్కొక్క చక్రానికి అక్షరాలు ఏంటి, అధిపతి ఏంటి, ఆ దళాలు ఏంటి, ఆ కలర్స్ ఏంటి, ఎన్ని దళాలు ఉంటాయి, ఈ యొక్క జ్ఞానం అంతా ఇవన్నీ చేస్తేనే ఆధ్యాత్మిక ప్రయాణం అని నేనే ఇలాంటి అన్ని ప్రయాణాలు చేస్తూ అందరూ నేను అదే చూశాను. నిజానికి కొంచెం కామన్ సెన్స్, కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పరమాత్మ అంటే అందరికీ తెలుసు కదండి, ఏమీ లేని దగ్గరికి ఏదైనా పట్టుకొని ఎలా వెళ్తాను చెప్పండి. ఏదైనా ఖాళీ చేయడానికి ఏదైనా కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన సమస్య ఏంటంటే మనసు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, బుద్ధి ఉంది, అది అవన్నిటి కలిపి మన చిత్తం అని చెప్తున్నాము. ఈ చిత్తంతో మళ్ళీ ఖాళీ చేయమని చెప్తున్నాం. ఓకే. అంటే ఇంతకుముందు అదే మళ్ళీ టాపిక్లోకి వద్దాం. మనస్సు, బుద్ధి మీరు అంటున్నారు, చిత్తం నుంచి వాటి గురించి ఒకసారి క్లుప్తంగా వివరించి ఫైనల్గా చెప్పండి మీరు. అంటే మన నిగ్రహం ఎట్లా సాధ్యపడుతుంది? అదే మనస్సు అనేది దాన్ని నిరంతరం ఆలోచించడం దాని పని అండి. కళ్ళు చూడటం ఎలాగ ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఆ మనసులో ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అది వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ పర్సనాలిటీ. ఆ జన్మ నుంచి కానీ ఏదైనా సరే వాడి జీవితాన్ని, వాడి స్థితిని, వాడి అనుభూతి అన్నింటినీ ఆ మనసే. ఇప్పుడు మీరు చెప్పబోయే మాటలన్నీ కూడా అంటే బయటికి మనం మాట్లాడుతుంటాం, ఇవన్నీ అంతర్గతంగా జరుగుతుంటాయి కదా, అది ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఓకే, కంటిన్యూ. అది తర్వాత వాటిని ఎలా అందరూ చెప్పిన దాన్ని బట్టి ఎలా ఉండాలి అది నిర్ణయిస్తుంది. ఇది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొద్దు, ఇలా కావాలి, ఇలా దాన్ని బుద్ధి అని చెప్తాం. ఇవన్నింటినీ కలిపి మనం చిత్తం అని చెప్పొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో చిత్తం అని చెప్తాం కదా. ఈ చిత్తం అనేది మనసు అనేది తమో రజ సత్వం ఈ 3 గుణాలతో కలిపే ఉంటుంది కానీ ప్రత్యేకించి ఎక్కడి నుంచి ఏదో ఉండదు. ఏదైతే సాధన, ఏదైతే స్థితి, ఏదైతే ఆ 3 గుణాన్ని నిద్రాణ స్థితిలో ఉంచడమేనండి. ఒకసారి పరమాత్మ నుంచి విడిపడి వచ్చిన ఏదైనా సరే, ఆత్మ ఎవరన్నా సరే, వాళ్ళ అనుభూతులన్నీ ఖాళీ అవ్వడం అనేది ఉండదు. ఆ యొక్క జ్ఞాపకాలు నిద్రాణ స్థితిలోకి వెళ్ళడమే పని. ఇక్కడ మన మనసుతోని మళ్ళీ మనసును జయించడమే అనమాట.
ఒక ఆలోచనది ఇంకొక ఆలోచన పెట్టి తర్వాత ఆలోచన రహిత స్థితిలో ఉంటూనే దాన్ని ఏం చేయొచ్చు అన్నదే దాన్ని బుజ్జగించాడు. అంటే మనసు చూడండి, ఇలా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏది చేయాలి, ఇలా అని చెప్పడానికి ఇంకో సాధన అనే పదం వాడతాం, కానీ అది కూడా మనసే కదా. ఇప్పుడు మనకున్న గుణాన్ని కాసేపు నిలువరించడానికో లేదా వాడి యొక్క గుణాన్ని మార్చడానికో చేసే ప్రయత్నం అని సాధన చెప్పేటప్పుడు ఆ సాధన కూడా ఎలా చేస్తాము? మనసుతోనే చేస్తాం. భగవంతుని కోరుకున్న స్తోత్రమైన, మంత్రమైన, జపమైన, ధ్యానమైన, ప్రాసెస్ అయినా, మార్గమైన ఏదైనా అక్కడ ఉండేది ఆలోచనే. సో ఆలోచనతో ఆలోచన నిలువరింప చేయడం, కానీ ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం కోసం కూడా ఆలోచించడం జరుగుతుంది. మీకు ఇది క్లియర్ అర్థమైందా? మీరు అన్నది చెప్పగలిగానా? ఓకే. సో ఏదైతే ఈ యొక్క ఆలోచన రహిత స్థితికి వెళ్ళడమే చిత్తాన్ని శూన్యం చేయడమే, అంతే. మనసు, బుద్ధి, అహంకారం. యాక్చువల్లీ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఉందనుకోండి, మనం దాన్ని పడేస్తే అయిపోతుంది. అందులో దాన్ని చెత్తను తీసుకొచ్చి కింద పరిచి, ఇది చెత్త, ఇది ఆకులు, ఇది కూర, ఇది పప్పు, ఇది పండు పాడైంది, ఇలా పేపర్ పాడైంది, దాన్ని మనం డిస్క్రైబ్ చేసాం అనుకోండి, ఇట్స్ మీనింగ్లెస్. అలాగే మనసులో ఏముంది, ఎలాగుంది, ఏం చేయాలి, అవన్నీ అవసరం లేదు. దాన్ని ఖాళీ చేస్తే సింపుల్, పడేస్తారు, క్లియర్ చేస్తే సింపుల్. దానికి అందరూ చాలా మార్గాలు ఏం చేస్తాయంటే దాని మీద ఫోకస్ చేసి దాన్ని ఇంకా రీసెర్చ్ చేసి చూసి నువ్వు ఎలాగున్నా ఏంటనేది చెప్పడం. మన మనసు ఎలా పనిచేస్తుందంటే, కోతి గురించి ఆలోచించొద్దు అని చెప్తూ ఉన్నాను అనుకోండి, కోతి గురించి ఆలోచిస్తున్నట్టుగా దానికి ఏం చేయదు, అసలు ఏం చేయాలి చెప్తే సరిపోతుంది, ఏం చెయ్యదని చెప్పనక్కర్లేదు. అది మనం ఏదైతే చేస్తున్నప్పుడు, ఏదైనా సాధన అయినా ఏదైనా చేసేటప్పుడు ఏదైతే మీకు శూన్య స్థితిలోకి ఉంచుతుందో అదే సరైనది. ఓకే. శూన్య స్థితిలోకి అంటే కొందరు సంగీతం ప్లే చేసుకుంటూనే ఇది చేస్తారు. లేదు, ఒక డైవర్ట్ అండి. ఓకే. అలా కాదు, అదే చెప్తున్నాను మీకు. సాధనా మార్గాలు చాలా విషయాలు ఏం చేస్తాయంటే దీనికి బదులు ఇది ఆలోచించండి అంటారు. ఒక అఫర్మేషన్ కానీ లేకపోతే ఇంకోటి కాన్సెప్ట్ కానీ లేకపోతే అది కత్తిపోయి కరవచ్చి టాంటం కథలాగా అయిపోతుంది. సో మనకొకటి చెప్పేటప్పుడు ఏదైతే జీరో చేస్తుందో అదే సరైన మార్గం అండి, సరైన సాధన, సింపుల్. అది కాకుండా ఇంకొకటి పొందుతామంటే సరైనది కాదు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, లేకపోతే ఈ ఊరు నుంచి ఆ ఊరికి, లేకపోతే ఈ దేశం నుంచి ఆ దేశంకి, లేకపోతే ఈ లోకం నుంచి ఆ లోకంకి ప్రయాణమే, లేకపోతే ఈ విశ్వం నుంచి ఆ విశ్వానికి ప్రయాణం మాత్రం. ప్రయాణం అంటే ప్రయాణం అంటారు, కానీ దాన్ని మోక్షం అన్నారు కదా. మోక్షం అనేది ఏమీ లేని దానికి మనం ఏదైతే తమో రోజు సత్వగుణాలు ఏంటో తెలుసు మనకి. అవి ఉండాలి వద్దన్నదే ఇక్కడ నిర్ణయం, కానీ దాన్ని ఏం చేయాలన్నది అవసరం లేని ప్రశ్న. అంటే ఇక్కడ మీరు దీక్ష అంటున్నారు, ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు 3 రోజులు అని. అంటే అసలు దీక్ష అంటే ఏం జరుగుతుంది, ఏమి ఇస్తారు ఒక మోక్షకు? ఆయన మీరు చెప్పినట్టు ఈ చిత్తాన్ని ఏ విధంగా ఖాళీ చేయడం జరుగుతుంది? మంచి ప్రశ్న అండి. దీక్ష ఇచ్చేటప్పుడు ఏమైతే అవుతుందంటే, ప్రతి వ్యక్తిలో ఉన్న, ఇందాక ఏదైతే చెప్పాను, ప్రతి వ్యక్తిలో నిద్రాణ స్థితిలో ఉన్న కుండన శక్తిని జాగృతం చేయడం జరుగుతుంది. జాగృతం చేస్తున్నప్పుడు ఆ యొక్క సాధకుడి యొక్క ఆధ్యాత్మిక సాధన బట్టి అనుభూతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను మీకు చెప్పాలి. భూమి మీద ఎంతమంది మానవులు ఉన్నారో, గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ, అంతమందికి అన్ని రకాల జీవన విధానం ఉంటుంది, కర్మల విధానం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏ విధానం ఎలాగ ఎవరు అక్కడున్నా ఖాళీ చేయడం అది వేరే స్థితి, అది ఫైనల్. ఇక్కడ ఏదైతే శక్తిపాతం చేస్తామో, దీక్ష ఇస్తామో, ఆయా మనుషుల యొక్క సాధన బట్టి వాళ్ళ మానసిక బుద్ధి లేదా వాళ్ళ సటిల్ బాడీస్ యాక్టివ్ బట్టి వాళ్ళకి అది అనుభూతి వస్తుంది. అక్కడ ఒక మంత్రం ఇవ్వడం ఉంటుంది, మంత్ర ధ్యానం, గురు ధ్యానం ఉంటుంది, తర్వాత శక్తిపాతం చేయడం అవుతుంది. నెక్స్ట్ 2 days కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇందాక చెప్పాను కదా, ఏ మార్గంలోనైనా సరే శక్తి జాగరణ కోసం ప్రయత్నం చేస్తాము. ఇక్కడ స్వయంగా గురువు చేస్తాడు, సాధకుడు ప్రయత్నం లేకుండా. ఆ శక్తి జాగరణ అయిన తర్వాత ఆ శక్తి ఇప్పుడు మీకు మనసు గురించి మాట్లాడుకున్నాం, అనేక జన్మల నుంచి ఉన్న ఏదైతే మనసు ఉంటుందో ఆ మనసు మీద తమోరజ సత్వగుణాల యొక్క గుణాల మీద ఈ యొక్క శక్తి జాగరణ జరగడం వల్ల ప్రసరితమై అవి నెమ్మదిగా గ్రాడ్యువల్గా శూన్యమైపోతుంది. అంటే ఒక విత్తనం బయట ఉంచాం అనుకోండి, ఏమవుతుంది, కొన్నాళ్ళు పోయాక దాని విత్తనం మొలకెత్తే గుణం పోతుంది. అలాగే సాధకుడు ప్రయత్నం వల్ల ఆ ప్రతి ఒక్క గుణం ఉంటుంది, కానీ నిద్రా స్థితిలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీకు కోపం తెలుసు, కానీ ఈ క్షణంలో లేదు కదా. అలా ఎప్పటికీ రాలేదనుకోండి, మీకు కోపం లేనట్టే కదా. అలా మనకు ఉన్న అన్ని గుణాలు కూడా అతి సహజంగానే నిర్వీణం అయిపోతాయి, శక్తిని కోల్పోతుంది. ఇప్పుడు రాముడికి కృష్ణుడికి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, దేవతలు ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో వాళ్ళ గుణాలను ఉపయోగిస్తారు. మనకేంటంటే వద్దనుకున్న సమయంలో వద్దనుకున్న గుణాలు రావచ్చు, కావాలనుకున్నప్పుడు ఉండాలనుకున్న గుణాలు రాకపోవచ్చు. అంటే ఇప్పుడు శాంతంగా ఉండాలి కానీ కోపం రావచ్చు, కోపం ప్రదర్శించాలి కానీ మనం చేయలేకపోవచ్చు. ఇప్పుడు రాముడు కోపం లేదనుకోండి, రావణ అసలు చంపలేడు కదా.
అది కుదరని పని. అలాగని అలా ఉండడానికి అంటే వాళ్ళకి వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. కానీ మోక్షస్థితి పొందాలంటే మాత్రం 3 వానిష్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అవి ఇక ఉండాలన్నది నేను ఉండనవసరం లేదు ఇంకా. మీరు స్టార్టింగ్‌లో కూడా చెప్పారు. హ్మ్. చాలా సనాతనమైన మార్గం జమదగ్ని మహర్షి అనేసి ఇంకా అన్ని చెప్తూ ఉన్నారు కదా! హ్మ్. ఈ రాముడికి, కృష్ణుడికి కూడా శక్తిపాత దీక్ష జరిగిందిగా మీరు చెప్తూ ఉంటారు. హ్మ్. దాని గురించి ఒకసారి ఇది యోగ వాసిష్టంలో ఈ సందర్భం చెప్పబడిందండి. ఓకే. వశిష్ఠ మహర్షి స్వయంగా రాముడికి శక్తిపాతం చేసిన తర్వాతనే ఈ యుద్ధాలకు ఐ మీన్ అతని యొక్క ధర్మ సంస్థాపన. ధర్మ సంస్థాపన అదే రామలక్ష్మణ మన వశిష్ఠుల వారితో మొదలు పెడతారు కదా. సో పట్టాభిషేకం అయి బయటకు వస్తారు కదా. అక్కడి నుంచి అయిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక అంటే రాముడు సాక్షాత్ విష్ణుమూర్తి అయినప్పటికీ కూడా మానవ జన్మ ఎత్తాక మళ్ళీ ఆ మార్గాన్ని కొనసాగిస్తూ ఆయన శక్తిపాతం చేసిన తర్వాతనే ఆయన యొక్క ధర్మ సంస్థాపన చేయటము పూర్తి స్థాయి విష్ణుమూర్తి దీనిలో ఆ యొక్క విష్ణుమూర్తి స్థితిలోకి వెళ్ళి రాజ్యపాలన చేయడం అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే కృష్ణుడు కూడా అంతే. కృష్ణుడు కూడా సాందీప మహర్షి ఇచ్చిన తర్వాతే చేయడం జరుగుతుంది. అలాగే అర్జునుడికి కూడా శక్తిపాతం చేసిన తర్వాతనే ఆయన పూర్తి స్థాయి భగవంతుని తెలుసుకొని ఆయన గుణాల మీద కంట్రోల్ ఉంచుకొని ఆయన లోక కళ్యాణం కోసం ఆ రాజ్యపాలన చేయడం కానీ జరిగింది. అంటే ఈ విద్య కేవలం భారతదేశంలోనైనా వివిధ దేశాల్లో కూడా మనకు కనబడుతుందా? ఇప్పుడు మా ముందు శివం తెద్ద గారు వీళ్ళందరూ కూడా అనేక దేశాల్లో ఇప్పుడు ఈ గురు పరంపరలోనే అనేక దేశాల్లో చేశారు. నాకు కూడా ఇక్కడనే పుట్టిన లేదు శక్తిపాతం అనేది భూమికి ఒకదానికి సంబంధించిన విషయం అయితే కాదండి. మనకి ఇది ఎప్పుడు కూడా ఒక వాళ్ళకి అది శక్తిపాతం అని తెలియకపోవచ్చు. ఇందాక చెప్పాను కదా, ఏ మార్గంలోనైనా సరే ఇది పుస్తకాలు చాలా చోట్ల ఇవ్వబడింది. ఇది క్రిస్టియానిటీలో ఉంది, ముస్లిమ్స్ దాంట్లో ఉంది, అన్ని దేశం ఇది ఒక దేశానికి కూడా సంబంధించింది కాదండి. ఈవెన్ ఏ దేవలోకాలైనా సరే దక్షిణామూర్తి పార్వతి మాత అనగానే ఇది కేవలం హైందవులకే వాళ్ళకే చెందిన లేదు. అదే చెప్తున్నాను నేను. వీటికి సంబంధించి మా పరమగురువులు రాసిన పుస్తకాలు చాలా సందర్భాలలో క్రిస్టియానిటీలో వాళ్ళు ఏ పదాలు వాడతారు, ఏ భాష వాడతారు, అలాగే ముస్లిమ్స్ ఏది వాడతారు, ఇలా అన్ని చోట్ల ఉన్నదేనండి. పదాలు వేరంతే. మనం షుగర్ అంటాం, పంచదార అంటాం, చీనీ అంటాం, రకరకాల వర్డ్స్ వాడతాం. రైస్ కల పేర్లు అంటాం, వాటర్ కల పేర్లు, భాష మారుతుంది తప్పితే ప్రాసెస్ అయితే అన్ని చోట్ల ఉంది. కుల మతాలకు అతీతంగా ఎవరైనా దీనికి అసలు కులానికి సంబంధించింది లేదు. అంటే చాలా మంది మనం దక్షిణామూర్తి ఇవ్వగానే అరే ఇది మనది కాదు అనుకుని చూడకుండా ఇది ఉంటుంది పెడతారు. అందుకోసం ప్రేక్షకుల తరపున అడుగుతున్నారు. తప్పకుండా అండి. అంటే ఒక సూర్యుడు, చంద్రుడు, లేకపోతే నక్షత్రాలు, భూమి, ఆకాశం, పంచభూతాలు ఇవన్నీ అందరికీ ఎలా దానికి మతానికి అతీతము, శక్తిపాతం కూడా మతానికి అతీతం అండి. ఇది ఒక మతానికి సంబంధించిందిగా ఒక సాంప్రదాయానికో కాదు. అసలు ఒక మానవుడు వాళ్ళ ఏ మతమైన మానవుడి యొక్క రూపం ఒకటే కదా, భౌతికంగా కానీ ఇంటర్నల్ ఏ రూపమైనా. అలాగే ఈ యొక్క ఇంటర్నల్గా చక్రాస్ కానీ కుండన శక్తి కూడా అందరికీ సమానం. సో అలాంటప్పుడు పరమాత్మ చేరుకోవడం, శక్తి జాగాన్ని కూడా అందరికీ ఒకటే. మతాలు వేరైనా, మార్గాలు వేరైనా, ప్రాసెస్ వేరైనా, జరిగేది ఇదే ఒకటే. కాకపోతే ఒక్కొక్క మార్గంలో దూరము దగ్గర అంతే. కొన్ని జన్మలు పడతాయి కొన్ని మార్గాలు, ఒకే జన్మలో పొందొచ్చు కొన్ని మార్గాలు అంతే. దీనికి మనం ఒక వ్యక్తికి రుచి మతానికి సంబంధం లేకుండా ఎవరైనా ఒకేలాగా అనుభూతి చెందుతారు. ఒక కోపము, దుఃఖము, ప్రేమ, సంతోషం, ఆనందం అందరికి ఒకే అనుభూతి ఎలా కలుగుతుందో మోక్షస్థితి కూడా ఒకేలాగా అనుభూతి కలుగుతుంది. నిజానికి ఒక భూమి మీదే కాదండి, ఏ లోకమైనా ఏ విశ్వమైనా మోక్షస్థితికి చేరాలంటే ఇది జరగాల్సిందే. ఎవరికైనా ఇదే సహజం. అందుకనే బహుశా మనకి రాముడు, కృష్ణుడికి అది అవసరం లేకపోయినా కూడా ఆ సాంప్రదాయాన్ని, లేకపోతే వాళ్ళే సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు అయినప్పటికీ కూడా, ఎరుకలో ఉన్నప్పటికీ, మోక్షస్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని ఎందుకు కంటిన్యూ చేయడం జరిగింది అంటే, వాళ్ళకి మళ్ళీ వశిష్ఠుల వారు కానీ సాందీపముని కానీ ఎందుకు చేశారు అంటే, ఇది అందరికీ సమానమే అని కంటిన్యూ చేయడానికి మాత్రమే, చెప్పడం కోసం మాత్రమే. సో భూమి మీద ఉన్న ఏ మతస్థుడైనా సరే అర్హుడండి. అంటే ఇది ఒక టాబ్లెట్, ఒక ఫోను, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టెక్నాలజీ అందరికి ఎలాంటి సమానమో ఈ మార్గము, ఈ ప్రాసెస్ కూడా అలాంటి సమానమే. కుల మత సంబంధం ఎవరైనా రావచ్చు. అయితే ఓకే మా. అయితే ఇప్పుడు దీక్ష తీసుకునే ఒక ముముక్షు అని ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళు అంటే నేరుగా మిమ్మల్ని కలవలసి ఉంటుందా? ఏ విధంగా మీరు దీక్ష అంటే ఇట్లాంటి అర్హత కలిగితే మీ నుండి దీక్ష లభిస్తుంది? ఓకే, దీనికి ప్రత్యేకించి ఒక అర్హత ఏమీ ఉండదండి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా పరమాత్మను చేరుకోవాలి, భగవంతుని చేరుకోవాలి, సత్యం తెలుసుకోవాలి,
మోక్షం పొందాలి, లేదా జన్మరాహిత్యం కావాలి, లేదా భగవత్ స్వరూపాన్ని అనుభూతి చెందాలనుకునే ఏ మానవుడికైనా ఇది తీసుకోవచ్చండి. దీనికి మరీ చిన్నపిల్ల ఒక 15-16 ఇయర్స్ కాకుండా ఉంటే చాలు. 70-80 ఇయర్స్ దాటిన వాళ్ళకి కష్టం అవుతుంది, వాళ్ళు తీసుకోలేరు, చేయలేరు. కాబట్టి నాలెడ్జ్ పొందొచ్చు కానీ శక్తి జాగరణ చేయడానికి రిస్క్ అన్నమాట. అండ్ వీటికి మతం అలాంటి ఏమీ నియమాలు లేవండి, మనకేమీ మనీ అది కూడా అవసరం లేదు. ఇక్కడ కఠినమైన ఆసన మార్గాలు కానీ ఆహార నియమాలు కానీ ఏమీ లేదు, ఎలాంటి మనీ రుసుము ఏమీ ఉండదు. సో ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే స్వయంగా నాకు డైరెక్ట్గా కూడా కలవనవసరం లేదు. ఎవరు ఏ దేశంలో ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఫోన్ ద్వారా కూడా దీక్ష తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న అర్హత ఒకటి ఏంటంటే, వాళ్ళకి అర్హత కలిగినప్పుడు భగవంతుడు పరమాత్ముడు ఏదో ఒక రూపంలో ఆ యొక్క శక్తిపథం పదం కానీ సిద్ధమహాయోగ మార్గం కానీ లేదా ఈ ఒక గురువు సిద్ధ గురువు యొక్క పరిచయం సహజంగానే కలుగుతుంది. అదే వాళ్ళ అర్హత. కలిగిన తర్వాత కూడా వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వగలుగుతారు, కలవగలుగుతారు. తర్వాత ఇంకా మళ్ళీ బుక్ చదవాలండి అందరూ కూడా. మా గురువుగారు రాసిన పరాశక్తి బుక్ చదవాల్సి ఉంటుంది. అది కంప్లీట్ చేసేటప్పుడు చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. సో తర్వాత దీక్ష డేట్ ఇచ్చిన తర్వాత కూడా నిలబడలేకపోతారు. సో అక్కడ వరకు వాళ్ళు కొంచెం దాటగలిగితే కనుక, అర్హత పొందగలిగితే కనుక తప్పకుండా ఎవరైనా దీక్ష తీసుకోవచ్చండి. ఆరోగ్యంగా ఉండాలి. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, లైక్ షుగర్, బీపీ, రొట్టె, చిన్న అవి పర్వాలేదు. పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా క్యాన్సర్ లాంటివి అలాంటి వాళ్ళు లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీక్ష తీసుకోకూడదు. శక్తి జాగం జరిగినప్పుడు ఆ తీవ్రత కొంతమంది తట్టుకోలేకపోతారు. అంటే మీరు ఇందాక చెప్తూ 16 ఇయర్స్ అట్లా కాదు, 75 సంవత్సరాల తర్వాత కాదని చెప్పారు. అంటే ఏజ్ గురించి మీరు అంటే ఇక్కడ ఇచ్చే దీక్షలో ఏమైనా క్రియలు జరుగుతాయండి, క్రియలు జరుగుతాయి. అయితే గురువు బ్యాలెన్స్ చేయగలిగేలా ఉంటాడు. వాళ్ళ యొక్క కర్మ బట్టి, వాళ్ళ యొక్క శారీరక తీవ్రత బట్టి గురువు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అంటే ఫిజికల్గా చేసేవి ఏమైనా ఉంటుందా? ఏముండదండి. వాళ్ళు సంకల్పం చేసి ధ్యానంలో కూర్చుంటే సరిపోతుంది. మీరు ప్రాసెస్ అంతా గురువే చేస్తారు. వాళ్ళకి మంత్రము, గురు ధ్యానము, తర్వాత సాధనలో కంటిన్యూ అవ్వడానికి, శక్తి జాగరణ కంటిన్యూ అవుతూ వాళ్ళ సాధనలో ముందుకు వెళ్ళడానికి, ఆ స్థితికి చేరే వరకు గురుమంత్ర గురు ధ్యానం వాళ్ళు చేయడం తప్పితే ఇంకా ప్రత్యేకించి చేయనవసరం ఏమీ ఉండదు. ఇక్కడ ప్రత్యేక పూజలు కానీ ఆసనాలు కానీ ఆహార నియమాలు ఎలాంటివి ఏమీ ఉండవు. ఎవరైనా తీసుకోవచ్చు. ఆహార నియమాలు ఏమీ ఉండవండి, తీసుకోవచ్చు. పొందాలి, భగవంతుని చేరుకోవాలనే తీవ్ర కోరిక ఉన్నవాళ్ళు సహజంగానే ఈ పరంపర పరిచయం అవుతుంది. నేను కూడా చెప్పాను కదా, నా అనుభవం కూడా అదే. ఎన్నో సంవత్సరాలు చిన్నప్పుడు తప్పిస్తున్నప్పటికీ, నేను ఏది కావాలని కోరుకొని నిరంతర ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాకు అర్హత వచ్చే టైంకి 2007లో నా బుక్ వచ్చినప్పటికీ కూడా నేను తీసుకోలేకపోయాను. మళ్ళీ 2019లోనే మళ్ళీ నేను పొందగలిగాను. అలా అంటే అది గురువు పరిచయం అవడమే వాళ్ళ మొదటి అర్హత. అంతే, పొందాలని కోరిక ఎప్పుడైతే తీసుకొని అలా అంతే. దీనికి ప్రత్యేకించి ఏమీ ఉండవు. అంటే ఒకసారి దీక్ష తీసుకున్న సాధకుడు నేరుగా మిమ్మల్ని తన సందేహ నివృత్తి కోసం మిమ్మల్ని కలవాలంటే కూడా కలిసే అవకాశం కల్పిస్తుంది ఉంటుందండి. ఎక్కడ అంటే ప్రతి సిటీస్లో కూడా దేశ విదేశాల్లో కూడా క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ అన్ని చోట్ల కూడా ఎప్పుడు క్లాస్ వస్తూ చెప్తూనే ఉన్నాను. సో అలా ఆ సమయాన్ని వచ్చేటప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సమ్టైమ్స్ ఇక్కడ ఆశ్రమంలో మా ఇంట్లోనే మనం క్లాసులు కండక్ట్ చేసినప్పుడు తీసుకోవచ్చు. జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆడియోస్, వీడియోస్ లేదా ఫోన్ కాల్స్ ఎలా అయినా పర్వాలేదు, ఎలా అయినా శిష్య అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయినా చక్కగా అడిగి తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుమా, మీ అద్భుతమైన అమూల్యమైన విలువైన సమయాన్ని మా అందరి కోసం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ద్వారా ఇది సాధకులందరికీ ఇది ఇవ్వగలిగే అవకాశం నాకు కూడా వచ్చింది. నా గురు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఏదైతే గురువు గారు గురుదీక్ష అధికారం ఇచ్చి ఈ పరమ గురువు గారు విశ్వవ్యాప్తం చేయాలని నన్ను ఆయన మొట్టమొదటి కలిసినప్పుడు చెప్పిన మాట నాకు ఇంకా రోజు వినిపిస్తూనే ఉంటుంది. ఈ మార్గం ద్వారా ఎవరు ఎక్కడ పొందాలనుకున్న కోరికున్న విన్నవాళ్ళు అందివ్వడానికి నాకు ఒక అవకాశం అండి మీ ద్వారా అందింది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ గురుమా. అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అనుకునే వాళ్ళకు ఒక అపూర్వమైన అవకాశం శక్తిపాత సిద్ధ మహాయోగం. దీనికి సంబంధించిన విశేషాలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఛానల్ వీక్షిస్తూ ఉండండి. మరెన్నో విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై గురుదేవ్. జై గురుదేవ్.